నమస్తే అండి వాసుదేవ్. స్టార్ట్ చేద్దామండి. కెంట మెటీరియల్ కాస్టికం ఒకసారి చూద్దాం. కాస్టికము ఇది ఎక్కువ పెరాలసిస్ ఇంకా చాలా కండిషన్స్ లో ఇండికేట్ అవుతుంది. చాలా డీప్ యాక్టింగ్ అండి. డీప్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్ అంచేత వచ్చే జబ్బులు కూడా స్లోగా మొదలయ్యి ఎప్పుడో 5 ఏళ్ల క్రితం మొదలవుద్ది అనమాట. అలా 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 చెయ్యి అలా దగ్గరగా లాక్కుపోయి అలా ముట్టుకుపోయి కుదించిపోద్ది. అంచేత ప్రోగ్రెసివ్ అంటే స్లోగా డెవలప్ అవడం అనమాట. ఇది ప్రోగ్రెసివ్ అంటే వదలదు, స్లోగా అలా 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 ఎదరికి వెళ్తా ఉంటది. స్లో అకాంపనింగ్ ఏ డిక్లైన్ స్టేట్ ఆఫ్ ఎకానమీ. ఎకానమీ అంటే ఆరోగ్యం. ఆరోగ్యం రోజు రోజుకి పాడైపోతా ఉంటుంది. అలాగా డౌన్ అయిపోతా ఉంటాడు క్యాండిడేట్. అది కాస్టికం యొక్క స్వభావం. ఎక్కువ నైట్లో డామ్మని వచ్చి డామ్మని పోవడం కాదు. ఎప్పుడో దీని మూలాలు 15 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఉంటాయండి. అప్పుడు మొదలెడద్దు. అప్పుడేమో మనకు తెలియదు. అలాగా 4-5 ఏళ్ళు పోయాక అప్పుడు మెల్లిగా ఇదేదో తేడా వచ్చినట్టుందటి, ఈ చెయ్యి సరిగ్గా పనిచేయట్లేదు, ఈ కాలు బలం సరిపోవట్లేదు, ఈ కాలు బిగబట్టేస్తుంది, అలాగలగలా తోడుకుపోద్ది, దగ్గరికి తోడుకుపోతుంది. అంటే ప్రోగ్రెస్ అంటే రాను అలా ఎదరికి వెళ్తా ఉంటారు స్లోగా. ఆరోగ్యం రోజు రోజుకి పాడైపోతుంటే రోజు రోజుకి వీక్ అయిపోతా ఉంటాడు. మన వీక్నెస్, పెరాలసిస్ రెండు మెయిన్ అండి ఇంట్లో. అంచేత ఇక్కడ ఎమ్ టెండాన్స్ అన్న మజిల్స్ అండ్ టెండాన్స్. ఎమ్ అంటే మజిల్స్. మజిల్స్ అండ్ టెండాన్స్. మజిల్ అంటే కండరం. కండరం చివర గట్టి పదార్థం ఉంటుందండి. అదే అక్కడ జాయింట్ దగ్గర ఎముక్కు అతుక్కుని ఉంటుంది. అది కండరం అతుక్కోవడానికి బలం సరిపోదు కనుక కండరం చివరికి వచ్చే కొద్దీ మనకి టెండాన్ ఉంటుంది. ఆ టెండాన్స్ పొట్టి అయిపోతాయి, మజిల్ పొట్టిది అయిపోతుంది. అంటే ఏమైంది, మజిల్స్ అండ్ టెండాన్స్ బికమ్ షార్ట్ అండ్ పొట్టి అయిపోతాయి. అప్పుడు ఏమైందండి, కాంట్రాక్చర్. కాంట్రాక్చర్ అంటే దగ్గరికి లాక్కుపోయి తోడుకుపోతాయి అనమాట. అది కాంట్రాక్చర్ అంటే. ఈ కాంట్రాక్చర్ అన్నది ఈ కాస్టికం చాలా ఎక్కువ అండి. అంటే ఏముంది, లింబు చెయ్యి అయినా కాలైనా ఏదైనా డ్రానప్ అంటే ఇలా దగ్గరగా లాక్కుపోతే తోడుకుపోయినట్టు అయిపోద్ది ఇలా లోపలికి. ఈ కండరాలు ముడుచుకుపోవడం, కాంట్రాక్షన్ అనేది చాలా ముఖ్యం అండి. ఆఖరికి చేతులు ఏమైనా కాలినప్పుడు కూడా ఆ కాలిపోయిన చెయ్యి ఇలా దగ్గరికి లాక్కుపోద్ది, ఇలా వేడి దగ్గరికి లాక్కుపోతాయి. ఎవరికో పొట్ట మీద ఏదో వేడి వేడిది పడి ఆ పొట్ట కాలిపోయింది. ఆ పొట్ట కాలిపోయిన పొట్ట కండరాలు కూడా ఇలాగ పిండేస్తున్నట్టుగా అయిపోతాయి, దగ్గరికి ముడిసిపోతా ఉంటాయి కాలిపోయి. అంచేత ఈ కాంట్రాక్చర్ అనేది చాలా ముఖ్యమైన సిమ్టమ్ అండి కాస్టికంలో. అది జనరల్గా పెర్మనెంట్ కాంట్రాక్చరే, టెంపరీ తక్కువ అండి. ఎవరో బకెట్ ఇలా పట్టుకుని మోసారు, ఓవర్ బాగా బరువుగా ఉంది, 63 రోజులు గట్టిగా బలంగా వాళ్ళ శక్తికి మించి మోసరికి ఏమైందంటే ఆ మోచేయి దగ్గర ఎలా దగ్గరికి తోడుకుపోయింది. అప్పుడు రోటా పడుతుందండి. రోటా కాస్టికం కూడా రోటా తర్వాత వేయాల్సి ఉంటుంది. అంచేత కాంట్రాక్చర్ అన్నది మజిల్స్ అండ్ టెండాన్స్ దగ్గరగా తోడుకుపోవడం అంటే కాంట్రాక్చర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంచేత లింబ్ డ్రానప్ అంటే ఇలా దగ్గరికి వచ్చేసింది, ముడిసిపోయింది. కాంట్రాక్షన్ దేర్ ఇస్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ ఫ్లెక్షన్. ఫ్లెక్షన్ అంటే దగ్గరికి వచ్చేయడం. ఎక్స్టెన్షన్ అంటే అంటే చెయ్యి అలా ముడుచుకుంటే ఫ్లెక్షన్ అంటారు, చాపుకుంటే ఎక్స్టెన్షన్ అంటారు. ఇది రాను 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 చెయ్యి అలా దగ్గరగా ముడిచిపోతారు అనమాట. గ్రాడ్యువల్లీ అన్నారు, అంతే స్లోగా. అంతే ఫస్ట్ లోనే చెప్పారండి, స్లో ప్రోగ్రెసివ్. గ్రాడ్యువల్గా అలగలగల ముడిచిపోద్ది. మొత్తం మజిలంతా కూడా గట్టి పడిపోద్ది అక్కడ. ఇక్కడ ఎలాగ బైసెప్స్ ఈ మజిల్ అనుకోండి, ఆ చెయ్యి బలం చూపించినట్టు ఇలాగా ఆ కండ బైసెప్స్ బ్రేక్ అంటాం. బైసెప్స్, ఆ బైసెప్స్ ఏమైందంటే ఇలా దగ్గర ముడిచిపోతే ఇంత పదును కొట్టినట్టుగా అరటిపండులో గట్టిగా పచ్చి అరటికాయ ఎలా ఉంటుంది అలా గట్టిగా అయిపోతుంది. అంచేత సమ్ టైమ్స్ హోల్ మజిల్ వీళ్ళు హార్డెన్ అండ్ షార్టెన్, గట్టి పడిపోయి అలా పిక్క. లేకపోతే ఏదైనా ఎక్కడైనా కండరం సింగిల్ మజిల్స్ కూడా పెరాలసిస్ వచ్చేస్తుంది, సింగిల్ అవయవాలకు కూడా పెరాలసిస్ వచ్చేస్తుంది. అంచేత దగ్గర పడిపోవడం, పక్షవాతం, నీరసం ఈ మెయిన్ ఇక్కడ దీనికి. అంచేత ఇంక్రీజింగ్ ఫ్రాక్షన్ సమ్టైమ్స్ హోల్ మజిల్ విల్ హార్డెన్ అండ్ షార్టెన్. అంచేత ఏమన్నా కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్స్ అండ్ టెండాన్స్, గ్రేట్ స్టిఫ్నెస్ ఆఫ్ జాయింట్స్. కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్స్ అండ్ టెండాన్స్, గ్రేట్ స్టిఫ్నెస్ ఆఫ్ జాయింట్స్. అలాగే ఇతను చిక్కుపోతూ ఉంటాడండి, గ్రోయింగ్ వీక్. రాను రాను చిక్కుపోతూ ఉంటాడు అలాగని. మెలంకోలి, ఇంకా మనస్తత్వం ఎలా ఉంటుందంటే విచారం పట్టేసుకుంటుందండి. నాకేదో అయిపోతుంది, ఇంకా ఇంకా లేవలేనేమో, తిరగలేనేమో,
అని ఒక విచారం పట్టేసుకుంటుంది. ఇంకా హోప్లెస్నెస్ అంటే తగ్గదేమో అని చేత భయం, ఆందోళన. ఇది మెయిన్గా అనమాట. కాస్టికంలో బెంగ పట్టేసుకుంటారు ఆరోగ్యం గురించి. మెలంకోలి అంటే తీవ్రమైన విచారం, నిరాశ, హోప్లెస్నెస్, ఆశ లేకపోవడం, మళ్ళీ రికవర్ అవుతానని ఉండదు. ఆందోళన, భయం. ఆరోగ్యం గురించి పెరాలిటిక్ వీక్నెస్ అసోసియేటెడ్ విత్ రొమాటిక్ డయాసిస్. అంచేత ఈ కీళ్ళవాత తత్వం ఉంటుందండి వీళ్ళకి. దాంతోపాటుగా పక్షవాత నీరసం, పక్షవాత నీరసము, కీళ్ళవాత తత్వమును, ఈ రెండే మెయిన్. ఈ కాస్టికంలో చాలా ప్రధానమైన అనమాట. పక్షవాత నీరసం, కీళ్ళవాత తత్వం, ఈ రెండు. ఇది సినాప్సిస్ ముందు కొంచెం, సినాప్సిస్ కొన్ని పదాలు పై పెట్టానమాట అండి. కాస్టికం ఇంకా డ్రగ్లోకి వెళ్ళలేదు మనం, మెయిన్ పాయింట్స్ కొన్ని చూస్తున్నాం అంతే. ఇది కాస్టికం అంటే ప్రధానంగానే. అలాగ రాను 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 ముదురుతూ ఉంటది వ్యాధి, స్లోగా ముదురుతూ ఉంటది. అలాగలగల ఆరోగ్యం దెబ్బతినేస్తుంది. ఇంకా కండరాలు, టెండాన్స్, మజిల్స్ అండ్ టెండాన్స్ పొట్టి అయిపోతాయి. అది కాంట్రాక్షన్ అంటే దగ్గరికి వచ్చేసి ముడిసిపోతాయి. ఒక్కోసారి ఒక మజిలే గట్టిగా పొట్టిదైపోయి గట్టిగా కదుం కట్టేసినట్టుగా హార్డ్గా అయిపోద్ది, అక్కడ స్టిఫ్గా అయిపోద్ది, పట్టేసినట్టు అయిపోద్ది. పక్షవాత నీరసం, కీళ్ళవాత తత్వం. ఇంకా రాను రాను మజిల్ పవర్ పోద్దండి. ఈవేళ ఆఫీస్కి వెళ్ళని నీరసంగా ఉందనిపిస్తుంది, ఒక నెల పోయాక ఇంకా నీరసం అనిపిస్తుంది, ఒక 6 నెలలు పోయాక కొంచెం దింపుతావు ఆఫీసులో, నేను వెళ్ళలేకపోతున్నాను అంటాడు. అలాగలాగలాగలా ఇంకా ఆఫీస్కి వెళ్ళలేడు, ఇంకా అలా ఇంట్లో ఉండిపోతాడు, వీక్ అయిపోతాడు. స్లో వీక్నెస్ అండి, సడన్ గా నీరసపడిపోవడం కాదు ఇది. యాసిడ్ పాస్ ఒకటి, ఇవన్నీ కూడా స్లో వీక్నెస్. సడన్ గా వచ్చే జెల్సీమియం ఇలాంటివన్నీ సడన్ వీక్నెస్, స్లో గ్రాడ్యువల్ వీక్నెస్ అండి. మజిల్ పవర్ డౌన్ అయిపోద్ది, పక్షవాతం వచ్చేస్తుంది. ట్రెములస్ అంటే ఇలా వణుకు, ఫివరింగ్ అంటే కొంచెం ఇలా ఇలాగా ఊగిపోవడం, చేతులు కాదు. జర్కింగ్ అంటే ఒక చిన్న జర్కు కండరాలు. ట్విచ్చింగ్ అంటే చిన్న అదురు. జర్కింగ్ అంటే పెద్ద అదురు, ట్విచ్చింగ్ అంటే చిన్న అదురు. ఫివరింగ్, జర్కింగ్, ఇక్కడి నుంచి కండరాలండి. వీళ్ళ కండరాల పరిస్థితి ఏంటంటే ట్రెములస్, ఫివరింగ్, జర్కింగ్, ట్విచ్చింగ్ ఆఫ్ మజిల్స్. కండరాలు ఇలా వణుకుతూ ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటాయి, జర్కిస్తూ ఉంటాయి. ఆఖరికి నిద్రలో కూడా ఇలా కొట్టుకుంటూ ఉంటుందండి. పైన కండరాల పక్షవాతం, దగ్గరికి లాక్కుపోవడం, తోడుకుపోవడం చెప్పారు. ఇక్కడ ఏం చేశారు, చిన్న వణుకులాగా రావడం, జర్క్ ఇవ్వడం, అదరడం, ఇవన్నీ చెప్పారు. ఆఖరి నిద్రలో కూడా కండరాలు అదురుతాయి అన్నారు. మళ్ళీ ఏంటంటే టెండాన్ షార్ట్ అండ్ పొట్టి అయిపోతా అన్నాం కదండి. టెంపరీ, పెర్మనెంట్ డ్రాన్ అప్, కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్స్ అండ్ టెండాన్సే ఈ ప్రధానంగా చెప్పారండి కాస్టికంలో. తర్వాత జాయింట్స్, యాంకైలోజులు. యాంకైలోజులు అంటే అలాగే బిగిసిపోయి అలాగ ఉండిపోతాయండి, ఇంకా ఏమైనా మూమెంట్ ఏముండదు ఇంకా. అంచేత జాయింట్స్ ఎక్కడికక్కడ అలాగే ఎలా ఉన్నాయో అలా బిగిసిపోయి అలా ఉండిపోతాయండి. దాన్ని యాంకైలోజులు అంటారు. అంటే ఇలా మూమెంట్ ఉంటుంది ఇంకా కడదలో. స్టిఫ్నెస్ అంటే బిగిసిపోవడం, మధ్య మధ్యలో కదపడానికి అవకాశం ఉంది. యాంకైలోజులు అంటే వెల్డింగ్ చేసేసినట్టే, ఇంకా ఇంకేమి కదలడానికి ఏమి లేదు. అదే కాకుండా మనిషి రోజు రోజుకి వీక్ అయిపోతా ఉంటాడు, గ్రోయింగ్ వేకర్. విచారం పట్టేసుకుంటది, భయం, ఆందోళన పట్టేసుకుంటది. ఆఖరికి కీళ్ళు అయ్యి కూడా లాక్కుపోయి తోడుకుపోతాయి అనుకున్నాం కదా. తోడుకుపోవడం కదండి, వేళ్ళు అయ్యి కూడా, వేళ్ళు జాయింట్లు వంకర టింకర పోతాయండి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని పిలుస్తారు. అంటే వేళ్ళు ఇలా వంకర పోతాయి, ఇలాగ మోచేది కూడా ఇలా పక్క పోద్ది. గ్రేట్ డిఫార్మిటీ ఆఫ్ జాయింట్స్, అంటే వంకర టింకర్లు అనమాట. ఇంకా వీళ్ళకి మొడాలిటీ ఏంటంటే చలిగాలి పడదండి అస్సలు. అగ్రవేషన్, డ్రై కోల్డ్ విండ్స్, శీతాకాలం చలిగాలి అస్సలు పడదు. తేమ కొంచెం బాగానే ఉంటుంది కానీ చలిగాలి పడదు. ఆఖరికి ఏంటంటే చలిగాలిలోకి వెళ్ళారనుకోండి, బాగా చల్ల వాతావరణం, వెళ్తురికి ఫేసు, ముఖం పెరాలసిస్ వచ్చేద్దండి. అంటే ముఖం ఒక పక్క ఇలా మూసి పక్క పోద్ది. దాన్ని బెల్స్ పాలసీ అంటారు. అంటే చలిగాలిలో ఇంక పక్షవాతాల్లో అన్ని రకాల పక్షవాతాలను, చలిగాలిలోకి వెళ్ళాక విపరీతమైన చలిగాలికి ఎక్స్పోజ్ అయితే మోటార్ సైకిల్ మీద వస్తున్నారు, పాపనేమో ఎదర కూర్చోబెట్టుకున్నాడు, శీతాకాలం సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చాడు, వస్తున్నాడు, ఆ చలిగాలికి ఎక్స్పోజ్ అయిపోయింది. చల్లదనం ఇష్టం పాపకి, ఏం పర్వాలేదు అనుకున్నాడు.
కానీ ఏమైందంటే ఆవిడ సిస్టమ్ తట్టుకోలేనంత చలికి ఎక్స్‌పోజ్ అయిపోయింది. మర్నాడు పొద్దున మూతి పక్కకు పోద్ది. బెల్స్ పాల్సీ. అప్పుడు ఇమ్మీడియేట్‌గా కాస్టికం వేస్తే మళ్ళీ మూతి మామూలుగా వచ్చేద్ది. అలాగా 6 నెలలో, 5 నెలల్లో పోయాక అది ఆ మందులు, ఈ మందులు వాడి వాడి తర్వాతొస్తే సెట్ అవ్వదింక. లేట్ అయిపోయింది. అంటే హోమియోపతి ముందు తెలియడం వల్ల ఉపయోగం ఏంటంటే, సడెన్‌గా ఏదన్నా మందు వేయాల్సొస్తే హోమియోపతి మందు వల్ల కొన్ని పనులవుతాయండి. మిగతాయి సెట్ అవ్వదు. అలాంటిదేంటంటే ఇగో ఇలా చలిగాలిలోకెళ్ళొచ్చాక మూతి వంకరొస్తే కాస్టికం 200 వేస్తే సెట్ అయిపోద్ది. మర్నాడికి ఒక 2, 3 రోజులకి నార్మల్ అయిపోద్ది. అలాగే చెట్టు మీద పడిపోతే కాకిక్స్‌కి వెన్నుపూస, అడుగు పూసకి దెబ్బ తగిలేస్తే కాళ్ళు, చేతులు పడిపోతాయండి. ముందు తిమ్మిర్లొచ్చేస్తాయి. 5, 6 రోజులు, వారం రోజులు అలా తిమ్మిర్లుంటాయి. అలాగా చచ్చి పడిపోతాయి. పడిపోయిన వెంటనే ఆ తిమ్మిర్లొచ్చిన వెంటనే ఐపరికం 200, 1 అలా వేస్తే వాళ్ళ కాళ్ళు పడిపోకుండా వాళ్ళు సేవ్ అవుతారు. అదే 1 ఇయర్ బాయ్‌కి తీసుకొస్తే ఏ ఆటోలోనో ఎక్కడో తీసుకొస్తారు. నడవలేడు కదా ఇంకా. ఇంకా ఆళ్ళకి ఏసినా పెద్ద రిలీఫ్ రాదు. అంచేతే ఈ సిస్టము హోమియోపతి వైద్యం తెలియడం వల్ల ముందు అత్యవసర పరిస్థితిలో ఈ మందు తప్ప ఇంకో మందు లేదు అన్న పరిస్థితులు కొన్నున్నాయండి. అలాంటి ఆటిల్లో ఇది వెంటనే వేస్తే సేవ్ అవుతారు. లేట్ అయిపోయే కొద్దీ ఇంకేమి ఉపయోగం లేదు. అలాంటిది ఈ పరిస్థితి కూడా. చలిగాలిలో తిరిగాక ఏమైందండి పెరాలసిస్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఫేస్ ఎక్స్‌పోజ్డ్ టు విండ్ పేరు పెడతారు మామూలుగా బెల్స్ పాల్సీ అని. ఇంకోటేమిటంటే లోకోమోటార్ అటాక్సియా అని ఉందండి. నడక పడిపోద్ది. నడక తేడా వచ్చేద్దండి. ఇలా తూలుతో నడుస్తా ఉంటారు. పడిపోతా ఉంటారు. ఆ లోకోమోటార్ అటాక్సియాలో షాక్ కొట్టినట్టుగా నొప్పులుంటాయండి. లైట్నింగ్ లైక్ పెయిన్స్ ఇన్ ఆఫ్ లోకోమోటార్ అటాక్సియా. అది కూడా స్లోగా చిన్న షాకులు ఇస్తూ అలాగా ఆ షాకులు అలాగా పెద్దయయిపోతాయి. పెద్దయయిపోయి ఆఖరికి నడక పోద్దండి. అటాక్సియా అంటే నడవలేకపోవడం. లోకోమోటార్ అంటే నడవడం, కదలడం. లైట్నింగ్ లైక్ పెయిన్స్ ఆఫ్ లోకోమోటార్ అటాక్సియా కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటాయి కాళ్ళల్లో. తర్వాత ఇంక కాళ్ళు ఇంక పని చేయవని అర్థం అనమాటండి. ఇలాంటప్పుడు ముందు కాస్టికం పడాలి. తర్వాత మనిషి రాను రాను నీరస పడిపోతా ఉంటాడు. తర్వాత ఇంకా కొన్నాళ్ళకి బయటికి ఇంక నడవలేడండి. కొన్నాళ్ళకి కూర్చోలేడు. కొన్నాళ్ళకి ఇంకా తర్వాత ఇంక మంచం మీద పడిపోతాడు. అదేనా ప్రోగ్రెసివ్ డిసీజెస్. అంటే స్లోగా అలా కమ్ముకుంటా చాప కింద నీరులాగా ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళకి ముదిరిపోతది. మంచం దిగలేని పరిస్థితి ఏంటంటే 20, 30 సంవత్సరాలు పడుద్దండి. ఆ లోపులోనే మందు ఏదో స్టేజ్‌లో ముందు స్టేజ్‌లోనే పడిపోవాలి కార్తీకమ్మ. అంచేత ఏమన్నాడు, ముందు నీరసం, తర్వాత నడవలేకపోవడం, తర్వాత కూర్చోలేకపోవడం, తర్వాత మంచం నుంచి లేవలేకపోవడం. సో టైర్డ్ అండ్ వీక్ దట్ హి లై డౌన్. ఇంక ఆఖరికి మస్ట్ లై డౌన్. ఇంక పడుకుండిపోయి తీరాలన్నమాటండి. పెరాలిటిక్ ఫెటిగ్ అన్నారు. పక్షవాత నీరసం. ఇంకోటేంటంటే భయపడ్డదాకా కంప్లెయింట్స్ వస్తాయండి దీనికి. ఎలాగా ఫిట్స్ వచ్చేస్తాయి. కన్వల్షన్స్ అంటే ఇలా కండరాలు కొట్టుకోవడం. భయపడ్డాక ఫిట్స్ వచ్చేస్తాయండి. లేదా కొరియా అంటే ఫిట్‌లా కాదు గానీ ఇలాగా చెయ్య, కాలు ఊగిపోతా ఉంటది. మొఖం, తలకాయ ఊగిపోతా ఉంటది. అంటే మామూలుగానే దానికి తగ్గ పేరు పెడతారు. నృత్యవాతం. కొరియాను నృత్యవాతం అంటారండి. ఎలాగైతే సెరిబ్రల్ హెమరేజ్‌ని రుద్రవాతం అంటారు. ఆయుర్వేదంలో మామూలుగా పేరు. అంచేతని కొరియా అంటే ఇలాగ తలకాయ ఇలా ఊగిపోతుంది. కాళ్ళు చేతులు ఊగిపోతుంటాయి. ఎవరికి పిల్లలకండి. చిన్న పిల్లలకి గూడా జర్కింగ్‌గా మజిల్ కీప్ ఇట్ అప్ డే అండ్ నైట్. పగలు, రాత్రి ఆ కొరియాకు ఒక అవయవం దెబ్బతింటది ఒక్కోసారి. నాలుకకి కొరియా వచ్చిందనుకోండి అల్లల్లల్లలా ఆడిపోతా ఉంటదండి. ఏం తింటారు, ఏం తాగుతారు ఇలాలా బయట తాగుతుంటే బయటకొచ్చేస్తా ఉంటది. ఆకలేసేస్తుంటది ఓ పక్క నుంచి. గుటకేయలేరు, నోట్లో పెట్టుకోలేరు. అక్కడ నాలుక అలా ఆడిపోతా ఉంటది. చాలా బాధాకరమైన విషయం. భయపడ్డాక ఫిట్స్ వచ్చేస్తాయి. తర్వాత నీరస పడిపోతుంటారు. ఆ నీరసం పడిపోయే ముందు కాళ్ళు షాక్ కొట్టినట్టు అవుతాయి. కరెంట్ షాక్ కొట్టినట్టు. అయిపోయి అలా నడవలేకపోవడాన్ని తూలుతూ నడవడాన్ని లోకోమోటార్ అటాక్సీ అంటారు. మనిషి కూడా రాను రాను నీరస పడిపోతుంటాడు. ఆ నీరసం ఎంత నీరసం అంటే నడవలేడు, కూర్చోలేడు, ఆఖరికి అలా పడుకుండి పోతాడు. ఇది 7, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు పడతండి. ఇప్పుడు నేను నడవలేకపోతున్నానేంటి అన్నప్పటి నుంచి పడుకుండిపోయి ఇంక లేవలేకపోవడానికి 10, 15 ఏళ్ళు పడుతుంది. తర్వాత భయపడ్డాక ఫిట్స్ వచ్చేస్తాయి. మనం భయపడ్డాక ఫిట్స్ కేస్ ఒకటి చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇదేమిటంటే ఒక ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌ని ఏదో ర్యాగింగ్ చేస్తారని
వాళ్ళు పిల్ల ఏడిపించడానికి ఏం చేశారంటే తాడు ఉరి వేసేసినట్టుగా తాడుకి ఎలగడేశారు. ఇంకా కుర్చీ లాగేస్తున్నాం అబ్బా లాగేసామంటే పీక బిగిసిపోతాం చచ్చిపోతాం అన్నారు. లాగేస్తున్నాను బెదిరించాడు. విపరీతంగా భయపడిపోయాడు. భయపడిపోయిన కంటే ఫిట్స్ వచ్చేసింది. కాలేజీ మానిపించేశారు. ఇంటి దగ్గర ఉండిపోతున్నాడు. విచారంగా మారిపోయాడు. అప్పుడు దాకా లోపల వంటగదిలో ఏమన్నా స్వీట్లు అయ్యి ఉంటే బాగా తినేసేవాడు. డబ్బాలు ఖాళీ చేసేవాడు. అసలు ఒక్కడు కూడా ముట్టుకోవట్లేదు ఇప్పుడు. అయినప్పటికీ చలిగాలిలో బయటికి వెళ్ళి వస్తే పిచ్చి వచ్చేస్తుంది. అప్పుడు అది రిపర్టైజ్ చేశారు. భయపడ్డాక పిచ్చి వస్తే ఓపీఎం అని అనుకుంటాం మనం. ఓపీఎం చాలా కేసులో పడచ్చు. కానీ ఇక్కడ ఓపీఎం కేసు కాదు ఇది. కాస్టికం కేసు. ఎలా కాస్టికం కేసు? ఆ రిపర్టైజ్ చేశారు. ఆ రిపర్టైజ్ చేసినప్పుడు కాస్టికం వచ్చింది. ఎలా వచ్చింది? ఏం సిమ్టమ్స్ తీసుకున్నారు ఆ కుర్రాడికి భయపడ్డాక పిట్స్ అంటేనే? ఒకటి ఏమిటంటే ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ ఫ్రైట్ ఒకటి తీసుకున్నారు పాయింట్, భయపడ్డాక వచ్చిన ప్రాబ్లమ్స్ అని. తర్వాత ఇంకోటి ఏమి తీసుకున్నారు? చలిగాలికి వెళ్తే పిట్ వచ్చేస్తుంది, కోల్డ్ ఎయిర్ అగ్రవేషన్. తర్వాత అతను విచారంగా మారిపోయాడు. ఇంకేముంది, లైఫ్ పోయింది మరి. ఇంజనీరింగ్ మానిపించేసారు, పిట్స్ వచ్చేస్తున్నాయి కుర్రాడికి భయపడిపోవడానికి. అలా ర్యాగింగ్ ఎంత ప్రమాదం చేసిందో చూడండి. ఒక జీవితం అంతా పాడు చేసి ఇంట్లో ఉండిపోవడం అంటే సాడ్నెస్ ఒక పాయింట్ తీసుకున్నారు. చలిగాలిలోకి వెళ్తే పిట్ వచ్చేస్తుంది, కోల్డ్ ఎయిర్ ఒక పాయింట్ తీసుకున్నారు. భయపడ్డాక ఈ పిట్స్ మొదలయ్యి కనుక ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ ఫ్రైట్ ఒక పాయింట్ తీసుకున్నారు. స్వీట్లు అసలు తినడం మానేశాడు, బాగా తినేవాడు. స్వీట్స్ ఎవర్షన్తో అనేవాడు తీసుకుని చేస్తూ కాస్టికం వేశారు. రిపర్టైజ్ చేసి వేసరికి ఫిష్ తగ్గిపోయాయి. అంటే అది రొటీన్గా భయపడ్డవాడి కళ్ళలో ఓపీఎం వేసేద్దాం అలా కాకుండా అప్పుడు అతని పరిస్థితి ఏంటి, అప్పుడు అతని సిమ్టమ్స్ ఏంటి, ఆ సిమ్టమ్స్ బట్టి మనం మంది ఇవ్వాలి. అదర్ దాన్ ఓపీఎంతో పాటు ఇంకా చాలా మందిలో భయపడ్డాక ఇండికేట్ అవుతాయి. అంటే ఇక్కడ కన్వల్షన్స్ ఇలా ఈజీ కొట్టు పెట్టారు కదండి. ఈజీ కొట్టు ఇప్పుడు ఎలాగైతే ఇలాగ ఫోర్క్ లాగా వెడల్పుగా పెడితే అగ్రవేషన్ అనుకున్నాం, ఫోర్క్ వెనక్కి ఉంటే ఎమ్యులేషన్ అనుకున్నాం, గుర్తులు కదా అవి. అలాగే ఈజీ కొట్టు పెడితే కాజేషన్ అనమాట కారణం. తర్వాత భయపడ్డాక కొరియా జర్కింగ్, డే అండ్ నైట్ అలాగా కదిలిపోతూ ఉంటుంది. కాలు కానీ, చెయ్యి కానీ, నాలుగు కానీ, తల కానీ, ముఖం కానీ, ఏదైనా కానీ. అంచేత ఏమన్నారో భయపడ్డాక ఫిట్స్. ఇదే మనం చెప్పుకున్నాం. ఎలా కాస్టికం వాళ్ళకి చలిగాలి పడదో చిల్డ్, ఫిట్స్ భయపడ్డాక కానీ, విపరీతంగా చలిగాలిలో తిరిగేసినాక కానీ. ఎలా ఏం చేస్తుంది, నాకేం చలి ఏం చేయదని వెళ్ళిపోకూడదండి. ఎక్కడికో మైనస్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఎక్కడన్నా ఫిట్స్ వచ్చేసిన తర్వాత వాతావరణం విపరీతంగా మార్పు వచ్చేసింది అనుకోండి వాతావరణంలో, అప్పుడు కూడా ఫిట్స్ వచ్చేస్తాయి. తర్వాత వీళ్ళకి ఏంటంటే కొంతమంది పిచ్చి కేసులు ఉన్నాయి, ఇన్సానిటీ. ఆ ఇన్సానిటీ ఎలా ఉంటుందంటే కొంచెం ప్యాసివ్ పాయింట్. పిచ్చిలో రకాలు ఉన్నాయి కదా మరి. అంటే ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే బొరబాదలు కొట్టేస్తాడు. బెల్డోనా పిచ్చి లాంటిది అయితే కొట్టేస్తాడు, క్రామోనియం ఇలాంటి వాడు. ఇక్కడ నేను ప్యాసివ్ కైండ్ అంటే ఎవరిని ఏమంటాడు, అలా మెత్తగా ఉంటాడు, అలా కూర్చుని ఉంటాడు, ఏం మాట్లాడతాడు. అది ప్యాసివ్ అంటే. యాక్టివ్ అంటే వాళ్ళు దూకేస్తూ ఉంటారు, పెద్దగా అరుపులు అరిచేస్తూ ఉంటారు. అదంతా కూడా బెల్డోనా, క్రామోనియము ఇవన్నీ. ఇక్కడ ఇన్సానిటీ ప్యాసివ్ కైండ్ ఉంటుంది. ఇన్సానిటీ రావడానికి కారణాలు కూడా చలిగాలికి విపరీతంగా ఎక్స్పోజ్ అయిపోవడం కానీ, లేదా భయపడడం కానీ, ఇలాంటి కారణాలు ఉంటాయి. ఇన్సానిటీలో కూడా ముందు ఇనేబిలిటీ టు డూ ఎనీథింగ్, నాకేమి చేయలేకపోతున్నానంటే బుర్ర పని చేయట్లేదు, ఇలా వస్తాయి. ఫోర్ బోర్డింగ్ అంటే ఏదో కీడు జరుగుతుందని శంకించడాన్ని ఫోర్ బోర్డింగ్ అంటారండి. ఇది రూబ్రిక్ ఉంటుంది మామూలుగా ఫోర్ బోర్డింగ్ అని. FORB అనుకుంటాం, FORE ఉందట ఫోర్ బోర్డింగ్. ఇది ఒక వర్డ్ అనమాట. ఏదో కీడు జరుగుద్దని అనుకోవడం, నెగిటివ్ థింకింగ్ అంటాం కదా, అదంతా ఫోర్ బోర్డింగ్ అంటారు. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, నాకు ఏదో అయిపోతుంది. అక్కడి నుంచి ఆలోచించలేకపోతుంటాడు, ఏమి తట్టవు. అనేబుల్ టు టేక్ హిజ్ బిజినెస్, అనేబుల్ టు థింక్. ఆఖరికి ఒక రకమైన వెరిబాగులతనంలాగా వచ్చేస్తుంది. ఇంబెసిలిటీ అంటే ఎరిబాగులతనం వచ్చేస్తుంది. చనిపోతాను అని భయం వేసేస్తుంటుంది. ఏదో ప్రమాదం జరగబోతుందని ముందే ఊహించేస్తుంటాడు, యాంటిసిపేటింగ్ సమ్ డ్రెడ్ఫుల్ ఈవెంట్.
ఆలోచించే కొద్దీ బాధలు ఎక్కువైపోతా ఉంటాడు. ఏదో యాసిడ్ ఆక్సాలిక్ లాగా వాళ్ళ కంప్లైంట్ గురించి ఆలోచించే కొద్దీ బాధ ఎక్కువైపోతుంది. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ చూసారండి. ఎన్నాళ్ళ నుంచో అలా బాధ పెట్టేసుకుని మనసులో అలా విచారంగా ఉంటే జబ్బు చేస్తుందండి. కాలు చేయదో లాగేస్తుంది. లేదా విపరీతంగా భయపడ్డాక కూడా జబ్బు చేస్తుంది. అంటే కాస్టికమ్కి సంబంధించి కాజేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. కాజేషన్ కాజేషన్ మనం ఈజీ కొట్టు పెట్టుకుంటాం మామూలుగా. కాజేషన్ ఆఫ్టర్ ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ ఏఎఫ్ అంటే ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ అంటే వీటి తర్వాత తేడాలు. లాంగ్ లాస్టింగ్ గ్రీఫ్ అలా సంవత్సరాల తరబడి దుఃఖం లేదా భయం, ప్రొలాంగ్డ్ వెక్సేషన్, నిరాశ నిస్పృహ అని. లేదా ఒక్కొక్కసారి చర్మ వ్యాధులు అణగారిన తర్వాత జింక్ ఆయింట్మెంట్లు రాసి చర్మ వ్యాధులు అణగారితే కొరియా లాంటివి వచ్చేస్తాయి, ఫిట్స్ లాంటివి వచ్చేస్తాయి, ఇన్సానిటీలోకి వెళ్ళిపోవచ్చును, పిచ్చిలోకి వెళ్ళిపోవచ్చును. లేదా మెంటల్ సిమ్టమ్స్ చర్మ వ్యాధులు అయిపోయి మెంటల్ సిమ్టమ్స్ ఇన్సానిటీలోకి పిచ్చిలోకి వెళ్ళిపోవచ్చును. పిల్లల్లో కొరియా మనం తల మీద ఏదో వచ్చిందని చెప్పి పైన ఏదైనా ఆయింట్మెంట్ రాసిన చిన్నపిల్లలకి తర్వాత నుంచి ఇలా మూతో కాలో చేయో కొట్టుకుంటా ఉంటారు. మనం ఈ ఆయింట్మెంట్ రాయడం వల్ల కొట్టుకుంటుందని ఐడియా ఉండదు మనకి. సిహెచ్ అంటే చిల్డ్రన్, పిల్లల్లో కొరియా. తర్వాత మామూలు పెద్దవాళ్ళు వణకడాలు, పక్షవాత నీరసం, ఫేషియల్ పెరాలసిస్ ఇవన్నీ చెప్పుకున్నాం మనం. ఫేషియల్ పెరాలసిస్ని బెల్స్ పాలసీ అంటారు. టార్టికోలిస్ అండి. టార్టికోలిస్ అంటే మెడ వంకరపోవడం. కొంతమంది మెడ పక్క పోద్దండి. ఇంకోటి ఏంటంటే పళ్ళు కనురెప్పలు పక్షవాతం అండి. కనురెప్పలు ఇలా కింద పడిపోతూ ఉంటాయండి. తర్వాత చూపు దృష్టిలో మెరుపులు మెరుపుల్లా కనపడతా ఉంటాయి విజన్లోను. అలా ఇద్దరు ఉన్నట్టు కనపడతారు. డిప్లోపియా అంటే రెండు, డబల్ విజన్. ఒక్కొక్కసారి కంటి కండరం ఆప్టిక్ నెర్వ్ ప్యారలైజ్ అయిపోతుంది. ప్యారలైజ్ అయిపోతే అంటే గుడ్డితనం వచ్చేస్తుంది, బ్లైండ్ అయిపోతారు. తర్వాత డబ్ల్యూ అని పెట్టారు కదండి ఇక్కడ, వాట్, పులిపిరికాయ. ఎక్కడది స్పెషల్ ప్లేస్ ఉందో ఆ ప్లాస్టికం స్పెషల్ ప్లేస్ ఏంటంటే ముక్కు చివరను, టిప్ ఆఫ్ ది నోస్. అలాగే ఎండ్స్ ఆఫ్ ఫింగర్స్, వేలు చివరను, ముక్కు చివరను, చేతుల మీద. ఇవి ఎలా ఉంటాయంటే మెత్తగా ఉండవండి. మెత్తగా ఉండి తోకల్లా ఉంటే తూజ, మెత్తగా ఉండవు, గట్టి రాళ్ళులాగా ఉంటాయి అనమాట. ఆర్ని కొమ్ములాగా ఉంటాయి, గట్టిగా గట్టిగా ఉండి ఏదో గింజలాగా ముక్కు మీద ఉంటుంది, చేతుల మీద ఉంటాయి, ఫింగర్స్ చివరన ఉంటాయి. అవన్నీ పులిపిరికాయలు, వాట్స్ అనమాట. ఇది పులిపిరికాయలు. ఇంకోటి కాస్టికంలో దగ్గు అయ్యి ఉంటుంది చూసారంటే, శ్వాసకోశ వ్యాధిలో దగ్గు చన్నీళ్ళు తాగితే తగ్గుద్దండి. రిలీఫ్ ఆఫ్ డ్రింకింగ్ కోల్డ్ వాటర్. పక్షవాతం అనుకున్నాక ముందు గొంతుకు పక్షవాతం వచ్చేస్తుంది, మింగలేడు, మింగుతుంటే ఇలాగా ఫుడ్ ముక్కంట వచ్చేస్తుంది. నాలుగు పక్షవాతం, ఇంకేమి నవ్వడానికి ఏమి లేదు. ఇలాగే నవ్వులుతుంటే ఇలా బుగ్గలో అవి కొరికేసుకుంటాడండి. ఇలా లోపల మజిల్స్ నవ్విలేటప్పుడు కొరికేసుకుంటాడు. అలా ఒక ఒక వన్ సైడెడ్ అంటే ఒక కాలు చెయ్యి పడిపోద్ది. ఆప్టిక్ నెర్వ్ పెరాలసిస్ అంటే కనపడటం, ఆడిటరీ నెర్వ్ పెరాలసిస్ వినపడటం పోద్ది, వినికిడి పోద్ది, చెవుడు వచ్చేస్తుంది. లేదా ఎక్కడో చోట సింగిల్ మజిల్స్ పెరాలసిస్, పెరాలసిస్ ఆఫ్ డెల్టాయిడ్ అంటే ఇక్కడ ఇంజెక్షన్ చేసే మధ్యలో పక్షవాతం వచ్చేస్తుంది, చెయ్యి పైకి లేపలేడు. దాంతోపాటుగా నీరసం. ఇదంతా కూడా ఓవరాల్ కార్తీకము ఉంటే జస్ట్ 4 పాయింట్లండి. ఇప్పుడు అసలు రగ్గలోకి వెళ్దాం. ఇది అసలు రగ్గలో నుంచి కొంచెంగా తీసాను బయటికి. అసలు రగ్గ ఏంటంటే ఇది అసలు రగ్గ. కాస్టికం ఈజ్ వెరీ సెర్చింగ్ మెడిసిన్. అంటే ఎంత చదివినా చదవాల్సింది ఇంకా ఉంటానే ఉంటుందాడు, ఎంత చేసినా తెలుసుకోవాల్సింది ఇంకానే ఉంటుంది. మనం బ్రీఫ్గా నక్షల్లో చదువుతున్నాం. మనం సెంటర్ ఇంటర్మీడియట్గా కూడా బ్రీఫ్గానే ఇచ్చారు, కానీ చాలా ఎక్స్టెన్సివ్ డ్రగ్ అనమాట అండి. ఎంత చదివితే అంత ఉపయోగం ఇది. కానీ మనం ముందు చెప్పుకున్న వాటికి ఎక్స్టెన్షన్ అనమాట. పైన చెప్పుకున్నాం కొన్ని సినాప్సిస్ లాగా. ఓల్డ్ బ్రోకెన్ డౌన్ కాన్స్టిట్యూషన్స్ అంటే వాళ్ళు ఆరోగ్యం పాడైపోయిన వాళ్ళు అనమాట. ఫ్రెష్గా యంగ్ బ్లడ్ తోటి జమ్ అంటే ఉండేవాళ్ళు కాదండి. వాళ్ళు ఎపోనైట్, బెల్డోనా వాళ్ళు అలా ఉంటారు. వీళ్ళంతా కూడా పాడైపోయి ఆరోగ్యం శిథిలం అయిపోయిన వాళ్ళు, చాలా క్రానిక్ డిసీజెస్తో సఫర్ అయ్యేవాళ్ళు. వాళ్ళకి పడుతుంది కాస్ట్. ఇంకేంటంటే స్లో ప్రోగ్రెసివ్ డిసీజెస్, డిక్లైనింగ్ స్టేట్ ఆఫ్ ఎకానమీ, అలా రన్ డౌన్ అయిపోతూ ఉంటారు.
ఇది ఎక్యూట్ డిసీజెస్ కంటే క్రానిక్ డిసీజెస్లో ఎక్కువ పడుతుంది. అకేషనల్గా ఎక్యూట్ డిసీజెస్లో పడుతుంది. సపోజ్ డెలివరీ అయింది, పురుడు వచ్చాక ఆవిడకి యూరిన్ బంద్ అయిపోయింది, కాస్టికం 6 ఒక డోస్ అయితే వెంటనే ఆన్ ది స్పాట్ అసలు నోట్లో కాస్టికం 6 ముందు పడిందా, యూరిన్ ముందు వచ్చిందా అన్నంత క్విక్గా వచ్చేస్తుంది. అలాగా అక్కడక్కడ కాస్టికం ఇండికేట్ అవుతుంది. కానీ ఎక్కువ క్రానిక్ కేసులు ఎక్కడో 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం మొదలయ్యి స్లోగా ఎక్కువైపోయి ఈవేళ నడవలేని తిరగలేని పరిస్థితికి ఈవేళకి వస్తాడు. ముందే పట్టుకోవాలి కాస్టికం. అంటే మజిల్ పవర్ వీక్ అయిపోతాయి, టెండాన్స్ పొట్టి అయిపోతాయి, జాయింట్స్ బిగిసిపోయి పట్టేస్తాయి. వీటి గురించి చెప్తారు. మజిల్ పవర్ ఏమవుతుందంటే డిక్రీజ్ ఆఫ్ మజిల్ పవర్, రోజు రోజుకి బలం తగ్గిపోతూ ఉంటుంది కండరాల్లో. పెరాలసిస్, పెరాలసిస్ ఆఫ్ ఈసోఫాగస్ అంటే గొంతు పెరాలసిస్, అన్నం తినే గొట్టం ప్యారలైజ్ అయిపోతుంది. పెరాలసిస్ ఆఫ్ థ్రోట్, డిప్టీరియా వచ్చాక కూడా పెరాలసిస్ వస్తుంది. అంచేత డిప్టీరియా తర్వాత కూడా పెరాలసిస్కి కాస్టికం పడుతుంది. అప్పర్ ఐలిడ్స్ అంచేత కనురెప్ప ఇలాగ వేద్దామంటే రాదు, లేపుదామంటే పైకి వెళ్తాం. బ్లాడర్ యూరిన్ బంద్ అయిపోతుంది ఇంకా, లేదా అలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది నీరు. బ్లాడర్ పెరాలసిస్ వచ్చేస్తుంది, యూరినరీ బ్లాడర్. కాళ్ళు చేతులు పడిపోతాయండి. పెరాలసిస్ ఆఫ్ లిమ్స్, లోయర్ లిమ్స్ అన్నారు మళ్ళీని, అంటే అప్పర్ లిమ్స్ కంటే లోయర్ లిమ్స్, మళ్ళీ రెండో లిమ్స్ అని చెప్పి లోయర్ లిమ్స్ అన్నారంటే లోయర్ లిమ్స్ ఎక్కువ అనమాట. చెప్పలేదు కానీ మళ్ళీ లోయర్ లిమ్స్ అని అన్నారు కదా మరి ఇక్కడ. తర్వాత అసలు ఏంటంటే గ్రేట్ లాసిట్యూడ్ అండి. లాసిట్యూడ్ అంటే నీరసం, నిస్త్రాణాన్ని, ఇంకా లేవలేని, నడవలేని, తిరగలేనంత నీరసాన్ని గ్రేట్ లాసిట్యూడ్. మస్కులర్ రిలాక్సేషన్, మజిల్స్ రిలాక్స్ అయిపోతాయండి, అంటే బలం లేదు ఇంకా. ఇండిస్క్రైబబుల్ ఫెటిగ్, ఫెటిగ్ అంటే విపరీత నిస్త్రాణం అనమాట. నీరసం కూడా కాదు, వీక్నెస్ కూడా కాదు, ఫెటిగ్. కూర్చున్నానంటే ఎవడొకటి పై చెయ్యి లేవ చేయాల్సిందే. బాడీ అంతా బరువు అయిపోద్ది, హెవీనెస్ అవుతుంది బాడీ. అంచేత మజిల్ పవర్ ఈ దీంట్లోనే పక్షవాతం చెప్పేశారు మొత్తం అంతా. మజిల్ పవర్ డౌన్ అయిపోద్ది అన్నారు. గొంతుకు ఈసోఫాగస్, గొంతుకు కనురెప్పలు, యూరినరీ బ్లాడర్, కాళ్ళు చేతులు, ఇవన్నీ పక్షవాతం వచ్చేస్తాయి, విపరీతమైన నీరసం చెప్పారు. చెప్పాక వణుకు చెప్పారండి. వణుకు, ఇది వణుకు. ముందు మనం చెప్పుకున్నాం ఇవన్నీ. ట్రెములస్, షివరింగ్, జర్కింగ్, ట్విచ్చింగ్, నిద్దట్లో కూడా గబాల్మని అదురుతూ ఉన్నట్టు ఉంటుంది. అప్పుడు మజిల్స్ టెండాన్స్ అనుకున్నాం కానీ కండరాలు మజిల్స్ చివరిలో ఉంటాయి, హార్డ్ టిష్యూ. అవే జాయింట్స్కి అంటుకోవడానికి, మజిల్స్ జాయింట్కి అంటించడానికి అదే ఉపయోగపడతాయి. ఆ టెండాన్స్ కూడా ఏమవుతుందండి, షార్ట్ అండ్ పొట్టి అయిపోతాయండి. టెండాన్స్ పొట్టి అయిపోతాయి. అంచేత ఏమైందండి, కాంట్రాక్చర్, దగ్గరికి లాక్కుపోతాయి. లింబ్ డ్రానప్, చెయ్యి కాలు కూడా పైకి లాగేస్తుంది అనమాట, ముడుచుకుపోయినట్టు అయిపోతాయి. టెండాన్స్ షార్టన్ అయిపోవడం వల్ల మజిల్స్ టెండాన్స్ రెండు కూడా షార్టన్ అయిపోతాయి. ఇంకైతే కింద చెప్పారు కాంట్రాక్షన్ అంటే ముడిచిపోవడం, మజిల్స్ అండ్ టెండాన్స్ గట్టిగా కూడా అయిపోతాయి. ఇంకా జాయింట్స్ కూడా అంతేగా మరి, అవే అంటే శివలింగ్ అంటే వడిలిపోయినట్టు అయిపోతాం, జాయింట్ టైట్గా అయిపోతాం, కదలదు. యాంకైలోజర్ అన్నారు. యాంకైలోజర్ అంటే వెల్డింగ్ చేసేసినట్టే, ఇంకా కదలదో మెదలదో అలా ఉండిపోద్ది, మూమెంట్ ఉండదు. ఇంకా జాయింట్స్ అన్నీ కూడా బాగా థిక్నెస్ అండి, పట్టేస్తాయి జాయింట్లు. అలాగే వీక్ అయిపోతాడు, రాను రాను గ్రోయింగ్ వీకర్. జాయింట్లు పడేయడం, రాను రాను నేర్చుకోవడం. దాంతోపాటుగా ఒక రకమైన విచారం, హోప్లెస్నెస్, నాకేదో యాంగ్జైటీ, ఫియర్, అంచేత నాకేదో అయిపోతుందన్న భయం. హిస్టీరియా కూడా ఉంది. హిస్టీరియా అంటే సడన్గా వాళ్ళకి ఏదో ఒక చేయి పడేసినట్టు, కానీ మళ్ళీ ఒక అరగంట పోయికెళ్ళాలో దురుక్కుంటే మళ్ళీ వదిలేస్తుంది. అంటే హిస్టీరికల్ క్రాంపింగ్ అన్నారు. కంట్రోల్ తప్పిపోద్ది, ఉమెన్ లూజెస్ కంట్రోల్ అయిపోయి మాట్లాడుతూ ఉంటుంది. అది హిస్టీరియా అన్నారుగా, హిస్టీరియాలో చెప్పారు. మామూలుగా ఇంక పాపం వీళ్ళకి చలిగాలి పడదు, శబ్దాలు పడవు, ఈ ఉలిక్కి పడతా ఉంటారు శబ్దాలకు వాటికి. స్టార్టింగ్ ఉందండి, స్టార్టింగ్ అంటే ఉలిక్కి పడటం అండి. గట్టిగా సౌండ్ వస్తే ఉలిక్కి పడతా ఉంటారు. బొరాక్స్లో ఒకటి ఉంటుందండి అలాగా, చిన్నపిల్లల వాటిలో చిన్న శబ్దానికి అసలు నిద్రలో అది కూడా గబాలు ఉలిక్కి పడతా ఉంటారు. స్టార్టింగ్ ఇన్ స్లీప్. ట్విచ్చింగ్, జర్కింగ్ చెప్పుకున్నాం మనం. పిల్లలు గబాలు ఉలిక్కి పడతా ఉంటారు.
ఏ కారణం లేకుండా సరే ఇలా అంటూ ఉంటుంటారు. కూర్చుని కూర్చుని ఇలా ఒక అదురు కొడుతుంటారు చిన్నపిల్లలు. ఇదేంటి ఈడు ఇలాగా జర్కిస్తున్నాడు అనుకుంటుంటాం. రాను రాను ముదిరిపోద్ది మరి. తర్వాత తర్వాత ఏదో తేడాలు దింపేస్తది. కూర్చుంటారు ఇలా ఇలాగ ఒక్క జర్కు బాడీ అంతా జర్కు పడుద్ది. చంటి పిల్లలు, చిన్న పిల్లలకి. ఏదో అన్నం పెడతా ఉంటారు. తినిపిస్తా ఉంటారు. ఇలా ఒక జర్కు అది కూడా యాజ్ ఇఫ్ స్టార్టెడ్ వితౌట్ కాదు. ఏ కారణం లేకుండా జర్కు. ఆ జర్కులు కూడా చూసుకోవాలండి. స్టార్టిల్డ్ అంటే జర్క్ అంటే పెద్దదని, స్టార్టిల్డ్ అంటే చిన్నదని. చిన్న జర్కుని స్టార్టిల్డ్ అంటారు. అదరటం, ఉలిక్కిపడడం. అండ్ జర్కింగ్, స్టార్ట్లింగ్. ఇంకా వీళ్ళకి కీళ్ళవాత తత్వం ఉంటుంది అనుకున్నాం కదండి. పక్షవాతం, కీళ్ళవాతం, పెరాల్టిక్ వీక్నెస్ అసోసియేటెడ్ విత్ రొమాటిక్ డయాసిస్ అని చెప్పుకున్నాం పైన. వేడికి బాగుంటుందని చలిగాలి పడదు. అక్కడ అదే రాశారు. ఎక్కడ నొప్పులు మాత్రం వేడికి బాగుంటాయి. మనిషి మొత్తానికి మాత్రం వేడి పడదు. కానీ నొప్పులు మాత్రం వేడి బాగుంటుంది. కానీ చలిగాలికి చాలా తేడా వచ్చారు. పెరాలసిస్ అది వచ్చేస్తాను బాగా చలిలో తిరిగితే. ముందు మూత వంకరవుద్ది. తర్వాత ఈ కీళ్ళవాతంలోనూ జాయింట్లన్నీ కూడా వంకర టిక్కర పోతాయండి. డిఫార్మిటీ అంటే వంకర టిక్కర పోతాయండి. ఎక్స్పోజర్ టు కోల్డ్ అండి. కోల్డ్ ఎయిర్కి కోల్డ్ డ్రై అనమాట. కోల్డ్ డ్రై విండ్స్ అంటే శీతాకాలం, కోల్డ్ వెట్ విండ్ ఏమో వర్షాకాలం. కోల్డ్ డ్రై విండ్కి తేడా వస్తుంది. అదే మొహం ఆ పక్కకేమో పెరాలసిస్ వచ్చేసింది చలిగాలిలో తిరిగాక. వెల్స్ పాలసీ అనుకున్నాం. నొప్పులు ఎలా ఉంటాయంటే చీరేస్తున్నట్టుగా నొప్పులు అండి. రెండింగ్ అంటే నా వల్ల కాదు బాబోయ్ ఇంకా అనేస్తారనమాట. ఒకసారి తిమ్మిరెక్కేసినట్టుగా ఉంటుంది. బినం అంటే తిమ్మిరెక్కేసినట్టుగా ఉంటుంది. టీరింగ్ అంటే చీరేస్తున్నట్టుగా ఉంటుంది నొప్పులు. ఆ సెన్సేషన్ అలా ఉంటుంది అనమాట. డైలీ టేక్ లైఫ్ అవుట్ ఆఫ్ హిమ్ అంటే నా వల్ల కాదు బాబాయ్ ఇంక నేను తట్టుకోలేను, ఇంక నేను బతకలేను బాబాయ్ అని. అంత బాధ పెట్టేస్తాయి అనమాట నొప్పులు. కాస్టికంలో నొప్పులు చాలా సివియర్ అండి. పెరాలసిస్ కూడా పెయిన్ఫుల్ పెరాలసిస్. ఇంకోటి రిమైన్ వన్ వన్ ప్లేస్ ఫర్ ఎ లాంగ్ టైం. వచ్చిందంటే ఆ నొప్పి అలా సంవత్సరాల తరబడి అక్కడే ఉంటుంది. ఇంకా రావడం తగ్గడం కూడా కాదు. ఇంకోటి లోకోమోటర్ అటాక్సియాలో కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుందండి. ఈ సడన్గా ఇలా షాక్ కొట్టినప్పుడే కాస్టికం పడిపోవాలి. షాక్ కొట్టి షాక్ కొట్టి షాక్ కొట్టి అలాగా ఆ నడక నడుస్తుంటే తూలిపోయి పడిపోతూ ఉంటాడు. కాళ్ళు తేలిపోతూ ఉంటాయి. ఆ టైంలో వేయకూడదండి. షాక్ కొట్టినప్పుడే వేయాలి ముందు. అది ఆ అడ్వాన్స్ అవ్వకుండా ఉంటుంది. పేషెంట్ అలా రాను 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 వీక్ అయిపోతూ ఉంటాడు. నడవలేడు, కూర్చోలేడు, అలా పడుకుండిపోతాడు. పక్షవాత నీరసం. అలాగే అమ్మాయిలు కూడా హిస్టీరికల్గా ఉంటారు. జర్కింగ్ ఆఫ్ మజిల్స్ అయి ఉంటాయి. నైట్ పడుకున్నప్పుడు కూడా నిద్రలో జర్కిస్తూ ఉంటుంది. సింగిల్ పార్ట్ ఒకసారి ఇలా ఒక పార్టే కొట్టుకుంటుంటుంది. ఒక కండరమే కొట్టుకుంటుంటుంది ఒకసారి. నాలుగు కొరియా అయితే ఇంకేమైనా ఉందండి. కొరియా అంటే ఇలాగ కంట్రోల్ లేకుండా అలా కొట్టుకుపోవడం అండి. ఇంకా నాలుగు కొట్టుకుంటే మంచినీళ్ళు కూడా తాగలేరండి. చాలా బాధ చేస్తుంది వాళ్ళని చూస్తే. అన్నం తినడానికి కూడా లేదు. తల ఎలా తిరిగిపోతుంటుంది, చేతులు తిరిగిపోతుంటాయి, ముద్ద నోట్లోకి వెళ్తా విపరీతమైన ఆకలి వేస్తూ ఉంటుంది. తర్వాత ఈ అమ్మాయి యుక్త వయసు ఉన్న అమ్మాయిల్లో ఫిట్స్ భయం వల్ల కానీ, చలిగాలి వల్ల కానీ. అంచేతే యుక్త వయసులోని అమ్మాయిలు ఫస్ట్ మెన్సెస్ వచ్చినప్పుడు చలిగాలిలోకి అయితే తిరగొద్దు అంటారండి. చలిగాలిలో తిరిగితే ఇంకా అలాగే ఫిట్స్లో దింపేస్తుంది. మెన్సెస్ టైంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. ఫస్ట్ మెన్సెస్ టైంలో లోపల ఉంచి జాగ్రత్తగా చూస్తారండి. తర్వాత 2-3 సైకిల్స్ వచ్చేదాకా కూడా చాలా జాగ్రత్తగా చూస్తారు. ఎందుకంటే ఫిట్స్లో దింపేస్తుంది ఆ చలిగాలిలో కానీ తిరిగారంటే. ఫస్ట్ మెన్సెస్ వచ్చినప్పుడు ఇంకా స్నానం అవ్వకుండానే సినిమా పోయారనుకోండి, ఏమవుతులే పాతకాలం, ఇప్పుడు ఎలా కుదురుతుంది అలాగా అని ఆటోల్లో ఈ సినిమాలో తిరిగేసి చలిగాలికి వెళ్తే తర్వాత ఫిట్స్ వచ్చేస్తాయి. ఎందుకు వచ్చిందో తెలియదు. వాళ్ళు చేసిన దానికే. పెద్దవాళ్ళు చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా ఉంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉండవండి. బీయింగ్ చిల్డ్ అన్నారు. అంచేత ఏమవుతుంది ఎపిలెప్సీ, కొరియా, పెరాలసిస్, హిస్టీరియా డ్యూరింగ్ మెన్సెస్. అంటే మెన్సెస్ టైంలో వీళ్ళకి ఈ తేడాలు ఉంటాయండి. అది కూడా డ్యూరింగ్ మెన్సెస్ అని ఒక రూబ్రిక్ ఉంది. ఆ డ్యూరింగ్ మెన్సెస్ అంటే మెన్సెస్ టైంలో తేడాలు. లేదా మెన్సెస్ బిఫోర్ అని ఒక రూబ్రిక్ ఉంది. ఆ మెన్సెస్ ముందు కానీ మెన్సెస్ టైంలో కానీ ప్రత్యేకించి ఏమైనా ప్రాబ్లం వస్తుంటే అది మనం చెక్ చేసుకుని ఆ మందులు వేయాల్సి ఉంటుంది. చూడండి మెన్సెస్ టైంలో వీడికి ఫిట్ వస్తుంది. మెన్సెస్ టైంలో చెయ్య కాలు ఊగిపోతుందండి. మెన్సెస్ టైంలో పక్షవాతం వచ్చి హిస్టీరికల్గా ఉంటున్నారండి అది.
అంటే హిస్టీరికల్ అంటే ఒక చెయ్యి పడిపోయినట్టు ఉంటుంది, ఒక గంట సేపటికి మళ్ళీ పడిపోయిన చెయ్యి వచ్చేస్తుంది. అంటే మెన్సెస్ టైంలో తేడాగా ఉంటుంది. పూర్వం నుంచి మెన్సెస్ టైంలో కొంచెం జాగ్రత్తలు పాటించడం ఉంది కనుక అలా చేయడమే మంచిది. కాస్టికం వెరీ డీప్ అని. ఎక్స్పోజర్ టు కోల్డ్ డ్రైవ్ అండి ఎక్కువ తేడాలు దీనికి. శీతాకాలం చలికి చాలా తేడా చేసేస్తుంది, పక్షవాతం వచ్చేస్తుంది. కానీ కొన్ని ఇట్ ఇస్ ఆల్సో రొమాటిక్ కంప్లైంట్స్ ఎగ్రైడ్ వారం డ్యాంప్ డేస్ అన్నారు, కానీ జనరల్గా మాత్రం ఎక్కువ చలిగాలి పడదు. ఎంత చలిగాలి పడదంటే చూసారంటే చల్లటి ఐస్ వాటర్ స్నానం చేసేసారు అనుకోండి తేడా వచ్చారు. లేదా లాంగ్ డ్రై కోల్డ్ స్పెల్, కీళ్ళ నొప్పులన్నీ ఎక్కువైపోతాయి. స్నానంకి బాగా చన్నీళ్ళలో చేస్తే మొదలైపోతాయి. కాస్టికం పిచ్చి కేసులు ఏంటంటే ఇన్సానిటీలో ప్యాసివ్ కైండ్ అండి. ప్యాసివ్ అంటే నెమ్మదిగా ఉంటారు అంతే. కొంతమంది పిచ్చోడు అంటే భయం ఎందుకు వేస్తుందంటే వాడు ఏం చేస్తాడో తెలియదు. అక్కడ ఉంటే కరెంటు కొట్టేస్తాడు, కరిచేస్తాడు. ఆ కరిచేసి వాళ్ళందరూ బెల్డానాలు వాటిల్లోకి వస్తారండి. ఆఖరి బాగా నీరస పడిపోతాడు అన్నారు కదా, నీరస పడిపోయి కూర్చోలేకపోయి గలగలగా ఏం చేయలేక మైండ్ వదిలేస్తుంది. తర్వాత ప్యాసివ్ కైండ్ ఆఫ్ ఇన్సానిటీలోకి వెళ్ళిపోతారు. అప్పుడే మైండ్ వదిలేసి ముందే నాకేదో అయిపోతుంది, నాకు ఏదో తేడా చేసేటట్టు ఉంది అని ఒక రకమైన భయం పట్టేసుకుంటుందండి. అంటే టిమోరస్ యాంగ్జైటీ అన్నారు. టిమోరస్ అంటే టిమిడిటీ అంటే ఫియర్, యాంగ్జైటీ ఫియర్ కలిపి ఉంటాయి అన్నమాట. చనిపోతానన్న భయం ఉంటుంది, ఏదో అయిపోద్దన్న భయం ఉంటుంది, ఏదో జరుగుద్ది అనేది, ఏదైనా బస్సు తిరగబడిపోద్దా లేదా ట్రైన్ గుద్దేస్తుందా అంటే యాంటిసిపేటింగ్ సమ్ డ్రెడ్ఫుల్ ఈవెంట్. యాంటిసిపేట్ అంటే ముందే భయంకరమైందని ఊహించుకుంటా ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పారు. కాస్టికం చాలా ఇంపార్టెంట్. ముందు ఏవో జరుగుతాయని ముందుగానే ఊహించుకుని భయపడ్డాం. అది ప్రొలాంగ్డ్ యాంగ్జైటీ వల్ల, ప్రొలాంగ్డ్ స్ట్రగుల్ వల్ల కూడా వీళ్ళు పెరాలసిస్లోకి దింపేయడం, ఇన్సానిటీలోకి దింపేయడం ఇలా ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే నిద్రపోయే ముందు ఇంకా పడుకుంటానికి ఏదో ఆందోళనగా ఉంటుందటండి. యాంగ్జైటీ బిఫోర్ ఫాలింగ్ ఎస్లీప్. ఇంకో వాళ్ళ కంప్లైంట్లు తలుచుకునే కొద్దీ ఎక్కువైపోతాయి. ప్రొలాంగ్డ్ వెక్సేషన్, లాంగ్ లాస్టింగ్ గ్రీఫ్ అంటే చాలా కాలం బాధపడి 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 ఇంకేదో ఫీజు కొట్టేస్తుంది, కాళ్ళు చేయి పడిపోవడం, లేకపోతే అలా అలా మధ్య మైండ్ అలా వదిలేయడం, ఇంకా ఏమో ఆలోచించలేకపోవడం. అంచేతే సెర్చింగ్ మెడిసిన్ అన్నారండి. మైండ్ వదిలేసి ఎంతో బెంగేడేసుకుని మైండ్ వదిలేసి అయిపోయినాడు కూడా కాస్టికం పడుతుంది. ఒక్క కండరాలు బిగిసిపోయి ఇలా కాళ్ళు చేతి ఇలా పక్క లాగేసిన వాళ్ళకే కాకుండా కాస్టికం అలాంటి వాళ్ళు కూడా. ఇంకా మామూలుగా ఎరప్షన్స్ ఉంటాయండి. అయితే ఎరప్షన్స్ లో ఏంటంటే సప్రెస్ చేస్తే ఎరప్షన్స్ తేడా వచ్చేస్తుంది. ఆయింట్మెంట్లు అయ్యి రాసి సప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మెంటల్ సిమ్టమ్స్ వచ్చేస్తాయండి. ముందు వీడికి అర్థం కావడం మానేస్తుంది, తర్వాత అయోమయం అయిపోతుంది, ఏం చేయలేడు, అలా కూర్చుండిపోతాడు. అంటే సప్రెషన్ ఆఫ్ ఎరప్షన్స్ అన్నది చాలా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ అండి. ఆర్గనాన్లో కూడా ఏ ఆయింట్మెంట్ పైన రాయొద్దు అంటారు. చాలా ఎక్కువ రాశారు, చాలా ఎక్కువ చెప్పేశారండి. ఎక్స్టర్నల్ అప్లికేషన్ అస్సలు వద్దన్న విషయం. ఎందుకంటే బాడీలోది కొంత పార్ట్ ఇబ్బందికరమైన విషయాన్ని బయట పెడతా ఉంటుందట. ఇది ఏం చేస్తుంటే ఎప్పుడైతే రాశారో బయట పెట్టే అవకాశం లేదు, దానికి లోపల ముదిరిపోద్ది అంతా. ఇప్పుడు వాడికి గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందనుకోండి, వాడిని సేవ్ చేయడం కోసం సగం ప్రాబ్లమ్ స్కిన్ మీద తీసుకొచ్చి పెట్టేస్తుంది. అప్పుడు గుండె జబ్బు రాదు, ఏదో ఒక చిన్న చిన్న దడలాగా ఉంటుంది, అక్కడితో సరిపెట్టేస్తుంది. కానీ వీడి ఎప్పుడైతే బయటికి రానివ్వలేదో పైన ఆయింట్మెంట్లు రాసి లోపలికి వెళ్ళడం ఉండదట. బయటకు వచ్చిన లోపలికి వెళ్ళడం ఏముండదు, కానీ రానివ్వకపోవడం ఉందిగా, ఆయింట్మెంట్ రాసి అడ్డుకుంటున్నాం. అంచేత అదేమో లోపల దాన్ని సేవ్ చేయడం కోసం బయటికి తీసుకొచ్చి పెట్టేస్తుంది, మనమేమో అడ్డుకుంటున్నాం. అడ్డుకుంటే లోపల ఇంకా ఎక్కువైపోతాం. అంచేత సప్రెషన్ ఆఫ్ ఎరప్షన్స్ కాస్టికంలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అండి. మెంటల్ సిమ్టమ్స్ వచ్చేస్తుంది దానివల్ల, అంటే ప్యాసివ్గా అలాగ అయోమయంగా అయిపోతుంది. అంచేత ఏదో హోప్లెస్ కండిషన్, మెంటల్ ఎగ్జాస్షన్ కదండి ముందు, ఫిజికల్ ఎగ్జాస్షన్ ఉంది అంటే విపరీతమైన నిస్త్రాణ నీరసం, మైండ్ కూడా ఇంకేమి బొర పెట్టలేడు దేని మీద, అలసిపోయినట్టుగా అయిపోద్ది మైండ్. నిరాశ ఏది అవ్వదు, నాకేం తగ్గదు, హోప్లెస్నెస్, డిస్పైర్ అంటే విచారం. ఇవన్నీ అపియరింగ్ ఆఫ్టర్ సపరేషన్ ఆఫ్ ఎరప్షన్ విత్ జింక్ ఆయింట్మెంట్. ఈ జింక్ ఆయింట్మెంట్ వల్ల ఈ ఎరప్షన్స్ అని సప్రెస్ అయిపోతే ఆఖరికి మానసికంగా కొట్టేస్తుందండి వాళ్ళకి. కొట్టేసి మైండ్ వీక్ అయిపోద్ది. అసలు ఎక్కడికి ఏం ఆలోచించలేండి. వెళదామా అంటే వెళదామా కాదా అని కూడా మాట్లాడలేడు, చెప్పలేడు.
ఇంకా నాకు నిరాశ వచ్చేస్తుంది. హోప్‌లెస్‌నెస్, డిస్పైర్ ఇవన్నీ స్కిన్ సింప్టమ్స్, ఎరప్షన్స్, ఆయింట్‌మెంట్‌ల వల్ల సపరేట్ చేస్తే వస్తాయి. అప్పుడు కూడా ఈ అప్పుడు వీడు మనకి పేషెంట్ వచ్చిన పరిస్థితి ఏంటంటే విపరీతమైన మైండ్ వీక్ అయిపోయింది. ఏమి చేయలేకపోతున్నాడు, చెప్పలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. ఇంకా మాట్లాడితే నాకేం అక్కర్లేదు, నాకేం తగ్గదు, నా పరిస్థితి ఇంతే అంటున్నాడు. విచారంగా ఉన్నాడు. ఏంటంటే ఆయింట్మెంట్స్ రాశారు ఇలాగా, అప్పుడు తగ్గింది, అప్పుడు బాగానే ఉండేవాడు. మనం అడిగితే చెప్తారు. కింద మీద ఏమైనా వచ్చిందా అని మనం అడిగితే చెప్తారు. వచ్చిందంటే తగ్గిందంటే చాలా బాగా పనిచేసింది, డాక్టర్ గారు ఇచ్చారు. 2, 3 ఆయింట్మెంట్లు వాడాం, బాగా తగ్గిపోయింది, దాని గొడవ ఇప్పుడేమి లేదంటారు. వాళ్ళ ధోరణిలో వాళ్ళు చెప్తారు. దాని గొడవ ఇప్పుడేమి లేదండి, అసలు గొడవ ఇప్పుడే మొదలైంది. అది పోయి ఇది వచ్చింది. ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాడు, ఆలోచించలేకపోతున్నాడు, విచారం పట్టేసుకుంది. ఏం వేయాలండి, కాస్టింగ్ వేసాం అనుకోండి, వేట్లోకి మళ్ళీ జ్ఞాపక శక్తి తిరిగి వస్తుంది. యాక్టివ్‌గా ఉంటాడు, హుషారుగా ఉంటాడు. చర్మం మీదకొచ్చేసాయి. అదే కాస్టింగ్ మీద ఎన్నాళ్ళైతే అన్నాళ్ళు అలా వదిలేయాలండి. మళ్ళీ కాస్టింగ్ వేయడం కాదు. కాస్టింగ్ పనిచేస్తుంది. అంచేత చర్మం మీదకొచ్చేసాయి. ఎన్నాళ్ళ చర్మం వ్యాధి ఉందో అన్నాళ్ళు వాడు సేఫ్. ఇంటర్నల్లీ సేఫ్. వదిలేయాల. వదిలేతే 6 నెలల్లో, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయితే మెల్లిగా ఆ టాటా చెప్పేస్తుంది. చర్మం వ్యాధి కూడా వెళ్ళిపోతుంది. పర్ఫెక్ట్‌లీ హెల్తీ. అంటే ఎరప్షన్స్ చూసారా, ముఖం మీద ఎరప్షన్, అలా తలంతా ఎరప్షన్. అప్పుడు ఆక్సిపుట్ అంటే వెనకాల, తల వెనకాల ఎరప్షన్. వాళ్ళకి పిల్లలకి సపరేట్ చేసాం అనుకోండి, ఆయింట్మెంట్ అయ్యి రాసాం. చిన్నపిల్లడికి అది అంతా వచ్చేసిందని చెప్పేసి చెవులు వెనకాల అక్కడెక్కడ బాగా క్రీములు రాసాం. రాత్రికి ఏమొచ్చేసింది, కొరియా వచ్చేసింది. అంటే కాలు చెయ్యి అలా ఊగిపోతా ఉంది, కదిలిపోతా ఉంది, జర్కులు కొడతా ఉన్నాయి. అయ్య బాబు, వీడికి ఏదో కుర్రాడికి అయిపోయేలా ఉంది, వీడు రాసిన ఆయింట్మెంట్ వల్ల వీళ్ళకి తెలియదు. పెద్దోళ్ళకైతే ఇలా వణుకు, ఇది అడల్ట్. పెద్దోళ్ళకైతే ట్రెంబిలింగ్, పెరాలిటిక్ వీక్నెస్ ఇవి వచ్చేస్తాయని ఇంకా ఆయింట్మెంట్ల తర్వాత. నీరసం, అప్పుడు దాకా బయటికి వెళ్ళగలిగేవాడు, ఇప్పుడు చతికిలు పడిపోతున్నాడు ఎక్కడ పడితే అక్కడ. చర్మ వ్యాధి తగ్గిపోయింది. ఒకసారి నరం అంతా ఇలా పట్టుకు లాగేస్తుంది, పెయిన్స్ ఇన్ నర్వ్స్. ఒక నరం అంతా లాగేస్తుంది, చెయ్యంతా లాగేస్తుంది, కాలంతా లాగేస్తుంది, విపరీతాన్ని బాధపడుతుంది. మనం ఆ నరానికే పట్టుకుని వేయడానికి లేదు, మొత్తం అంతా తీసుకోవాలి. ఇంత క్రితం ఏంటంటే ఇలాగ ఆయింట్మెంట్లతో తగ్గింది. తగ్గాక ఇవన్నీ వచ్చాయి, వణుకులు అవి వచ్చాయి, నరాల బాధలు వచ్చాయి. చంటి పిల్లలు అయితే కొరియాలాగా, జర్కింగ్ లాగా వచ్చింది. ఇది చర్మ వ్యాధికి ఆయింట్మెంట్ రాసాక, ఎస్పెషల్లీ జింక్ ఆయింట్మెంట్ రాసాక. ఇంకా తలనొప్పుల్లో చాలా వరకు ఎక్కువ ఉంటాయండి, ఎన్నో రకాలు. కానీ చలిగాలిలోకి వెళ్ళాక మాత్రం ఫేషియల్ పెరాలసిస్ వచ్చేస్తాను. మొహం, మూతి వంకర పోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది. ఫేషియల్ పెరాలసిస్. ఎవరో ఫోన్ చేశారు, మా అమ్మకి ఇలాగ మూతి ఇలా కొంచెం లాగిందండి అన్నారు. ఇప్పుడు లాగిందన్న, వారం అయిందన్నారు. వారం అయితే ఇప్పుడు ఫోన్ చేయడండి బాబు అని కాస్ట్గా 200 వేసాం. మన్నాడు ఫోన్ చేసింది, బాగానే ఉందన్నారు. బాగానే ఉండడం, మూతి వంకర అవుతుంటేని, ఏంటి బాగానే ఉంది చెప్పన్నాం. అంటే నేను మంచిలు తాగినప్పుడు తాగుతుండగానే ఇలా పక్క నుంచి ఇలా కారిపోయేదండి, ఇప్పుడు మంచిలు తాగుతుంటే కారటం లేదు. భలే అబ్జర్వ్ చేసింది అనుకున్నాను. ఓహో, అది బాగానే ఉంది అనుకున్నావు కదా, ఓకే. తర్వాత మూతి వంకర పోయింది, మళ్ళీ మామూలు అయిపోయింది. అప్పుడు క్లాసులు చెప్తుంటే ఆ అమ్మాయిని రమ్మన్నాను. నువ్వు చెప్పగలవా అన్న, నేను వస్తానంది. వస్తే ఆ మూతి వంకరమైన అమ్మాయిని రమ్మని, ఇవి ఈ అమ్మాయి ఎలాగని చూపించాను నేను. అంటే లైవ్ అనమాట. ఫేషియల్ పెరాలసిస్ వచ్చేస్తుంది, మూతి పక్క పోద్ది, చలిగాల్లో తిరిగితే అలాంటి తేడాలు వస్తాయి. లోషన్స్, ఆయింట్మెంట్స్ వల్ల చాలా తేడాలు వచ్చేస్తాయండి. ఆయింట్మెంట్స్, లోషన్స్ అవి రాసుకుంటే పక్షవాతమే ఏకంగానే. ముఖం మీద ఏదైనా వస్తే రాస్తే మాత్రం, ముఖం మీద వచ్చే ముందే రాసేస్తారు. ఎందుకంటే బాగుండదు కదా నలుగురు చూస్తే అని. రాసేట్లోకి అది పోయి మూతి వంకర అవుతుంది. మూతి వంకర ఆయింట్మెంట్ వాళ్ళు అనుకోరు ఎవరు. కాదు, టార్టికోలిస్ అండి. టార్టికోలిస్ అంటే మెడ వంకర అవడం అనమాట. మెడ ఒక పక్క పోద్ది. అక్కడేమో మెడ కండరాలు ఇలా లాగెడతాయి. ఒక పక్క లాగేసి అనుకోండి, లాగితే ఏమో పక్క పోద్ది మెడ. దాన్నే టార్టికోలిస్ అంటారు. షార్టనింగ్ ఆఫ్ టెండాన్స్ అండ్ మజిల్స్. మెడ, కళ్ళకి సంబంధించిన దాంట్లో కనురెప్పలు ఇలా కింద పడిపోతా ఉంటాయి. పెరాలసిస్ ఆఫ్ ఐలిడ్స్, దానికి టోసిస్ అంటారని అనుకున్నాం మనం. చక్కగా ఈ విజన్ కూడా దెబ్బతినేస్తుంది. కళ్ళ ముందు మెరుపులు ఉంటాయి, ఫ్లిక్కరింగ్, అంటే మెరుపులు బ్లాక్ ఇన్సెక్ట్స్ లాగా ఉంటాయి చూపులోను. లేదా గ్రీన్ గా, బ్లాక్ గా స్పాట్స్ కనపడుతూ ఉంటాయి విజన్ లో, చూపులోను. ఇలా ఎటు తిప్పితే అటు తిరుగుతూ ఉంటాయి. గ్రీన్ ఆఖరికి నైట్ లైట్ వేసినప్పుడు మనం లైట్ వంక చూసామనుకోండి, ఆ గ్రీన్ స్పాట్ ఏదో కనపడతా ఉంటది. లైట్ ఆర్పేసినా, లేకపోతే ఇంకో పక్కన చూసినా సరే ఆ గ్రీన్ స్పాట్ మనకు కూడా వస్తూ ఉంటది అక్క, లైట్ అప్పుడే కాకుండా.
ది గ్రీన్ స్పాట్ అపియర్స్ అండ్ రిమైన్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ విజన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అలాగే ఇద్దరు ఒకడిద్దరు కనపడి డిప్లోపియా, ఒకళ్ళు ఇద్దరు కింద కనపడతా ఉంటారు. అలాగే విజన్ ఫ్లిక్కరింగ్ ఉంది, డిప్లోపియా ఉంది, గ్రీన్ స్పాట్ అలాగా లైట్ వంక చూసినప్పుడు వచ్చిన గ్రీన్ స్పాట్ చాలా సేపటి వరకు వదలకపోవడం ఉంది. అలాగే ఆప్టిక్ నర్వ్ కంటి కండరం పక్షవాతం వచ్చేసి చూపు పోదు, బ్లైండ్ అయిపోతారు. ఆ బ్లైండ్ అయిపోతూ ఉంటే అలాగే పొద్దుటే ఎగ్లూటినేషన్ అంటే అంటుకోవడం, కళ్ళు అంటుకుంటాయి. ఎగ్లూటినేషన్ ఆఫ్ ఐస్, పొద్దున్న కళ్ళు అంటుకుంటా ఉంటాయి. కంటి కండరాలు లోపల ఉంటాయి కదండి, మరి రెక్టస్ మజిల్స్ ఇలా కనుగుడ్డు ఇలా తిప్పుతుంది, పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, పక్కకి తిరుగుతుంది అని లోపల ఉంటే కండరాలు కదుపుతూ ఉంటాయి. ఆ కదిపే కండరాలు ఎక్కడ ఏది పక్షం అవుతుందో కనుగుడ్డు పక్క పోయి అలా ఉండిపోతుంది. అండ కాస్తికమే. ఎలా కాస్తికము? పెరాలసిస్ ఆఫ్ సింగిల్ మజిల్, ఒకే మజిల్ ప్యారలైజ్ అయిపోతుంది. తర్వాత ఆప్తాల్మియా అంటే కళకళక, ఊర్లంటే ఆప్తాల్మియా క్రానిక్ గాని, క్రానిక్ ఆప్తాల్మియా. పులిపిరికాయలు చెప్పుకున్న వాట్స్ ముక్కు మీద ఉంటుంది అనుకున్నాం, వేళ్ళ మీద ఉంటుంది అనుకున్నాం, గట్టిగా కొమ్ములే ఉంటాయి అనుకున్నాం. చెవికి సంబంధించిన అలాగే ఆడిటరీ నర్వ్ కూడా పక్షవాతం వచ్చేస్తుంది. పెరాలసిస్ ఆఫ్ ఆడిటరీ నర్వ్ చెవుడు వచ్చేస్తుంది. ఇంకా అదే ముక్కు మీద, ముక్కు చివరన టిప్ ఆఫ్ ది నోస్ వార్ట్ అంటే ప్లేస్ని బట్టి గట్టి రాళ్ళలా ఉంటాయి అనుకున్నాం. వార్ట్ ఒక పిక్కలాగా, ఒక గింజలా ఉంటుంది అన్నమాట, ఏదో ఒక మినప గింజలాగా అలాగ ముక్కు మీద ఉంటుంది గట్టిగా. ఇంకా ఫేషియల్ న్యూరాలజీ ఉంటుందండి. మొహం కండరాలు నరాలు లాగేస్తూ ఉంటాయి చలిగాలిలోకి వెళ్ళొచ్చే, కానీ అది అప్పుడు వేయాలి మందు. అలా వేయకపోతే పారాలసిస్ వచ్చేస్తుంది ఫేస్. అలాగే ఫిషర్ కట్ అయిపోయినట్టు అయితే చూసారండి, ఫిషర్స్ అది పెదాలు కట్ అయిపోయినట్టు అయిపోతాయి. ఇలా ముక్కు వింగ్స్ ఆఫ్ ది నోస్, ఆ ముక్కు దగ్గర ఇలా ఫోల్డింగ్ లో కట్ అయిపోయినట్టు అయిపోద్ది. కార్నర్స్ ఆఫ్ ఐస్ ఈ కనుకొలుకుల్లో కట్ అయిపోయినట్టు అయిపోద్ది, ఈ కటింగ్ లో నైట్రిక్ యాసిడ్ లాగా. అలాగే యానస్ దగ్గర కటింగ్ వచ్చేస్తుంది, అప్పుడు నైట్రిక్ యాసిడ్ వేస్తాం మనం, తురుకు తురుకు పొడుతుంటే కటింగ్ అయితే ఫిషర్ అంటాం మనం. ఆ ఫిషర్ యానస్ దగ్గర జాయింట్ దగ్గర ఎలా ముడుతాం కదండి, ఆ జాయింట్ దగ్గర కట్ అయిపోయినట్టు అయిపోద్ది. అది కాక ఒక కండిషన్ ఉందని సాల్ట్రియం అని. సాల్ట్రియం అంటే చేతుల నుంచి కట్ అయిపోయినట్టు అయిపోయి పొరలు తీసిపోయి అలా నీరులాగా బయటకు వస్తుంటుందండి వేళ్ళ నుంచి. ఇలా వేళ్ళు ఇలా ముడిచారంటే అలా అలా కట్ అయిపోయి చిన్న 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 క్రాకులు ఆ వేళ్ళు అంతా వచ్చేస్తే చాలా బాధ పెట్టేస్తాయి. అలా గమ్స్ కూడా వాచిపోతాయండి, వాచిపోయి బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. పంటి నొప్పి, పంటి నొప్పి ఎలాగంటే చలిగాలిలోకి ఎక్కువైపోతుంది చల్లటిది అయితేనే. ఇంకొకటి ఉందండి దీనికి పంటి నొప్పిలో ఒక క్యారెక్టర్, పల్సేటింగ్ పెయిన్ అండి. జుమ్ 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 అని కొట్టుకుంటూ ఉంటుందండి. ఆ పల్సేటింగ్ పెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఇంకో చూసారండి ఇక్కడ, స్టిచ్చింగ్, టీరింగ్, పల్సేటింగ్ పెయిన్స్ ఇన్ ది టీత్. అక్కడికి పిప్పళ్ళే కదండి, బాగున్న పళ్ళు కూడా చలిగాలిలోకి వెళ్తే చలిపెడతా ఉంటాయి. అలా గమ్ యాప్సెస్ కూడా ఉందండి. ఆఖరి గొంతుకు పక్షవాతం వచ్చేస్తుంది. సరిగ్గా మింగే ఎంట్రన్స్ అంటే ఫ్యారింగ్స్ పక్షవాతం వచ్చేస్తుంది. పక్షవాతం వచ్చేసి ఏమైనా తింటుంటే ముక్కంటి వచ్చేస్తుంటాయి, మింగటానికి లేదు కదా, పారాలసిస్ వచ్చింది. అంటే ఫుడ్ గోస్ డౌన్ రాంగ్ వే, అంటే ముక్కులోకి వెళ్ళిపోద్ది, లేకపోతే అలాగా ఊపిరితిత్తులోకి పోద్దండి. ఇంకా ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్ అంటే నాలుగు దగ్గర నుంచి, వోకల్ కార్డ్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా పక్షవాతం వచ్చేస్తాయి, మాట పడిపోద్ది. ఆఖరికి మాట్లాడుతుంటే అదొక ఆక్వర్డ్గా మాట్లాడుతాం, అంటే మాట తను ఒకటి చెబుదాం అనుకుంటే ఇంకోటి వస్తుంటది. నవ్విలేటప్పుడు కూడా అదొక తేడాగా నవ్వుతున్నట్టు ఉంటుంది, మూతాలతో వంకర పోయి నవ్వుతాం, వాళ్ళ చేతులు ఏమీ లేదు పాపం, అది ప్యారలైజ్ అయిపోయింది లోపల. నాలుగు కరిచేసుకుంటూ ఉంటాడు, బుక్కలు కరిచేసుకుంటూ ఉంటాడు, లోపల అంతా బ్యాలెన్స్ తప్పిపోయింది పారాలసిస్ వల్ల. డిప్తీరియా తర్వాత వచ్చే పారాలసిస్ కూడా పనిచేస్తుంది. డిప్తీరియా తర్వాత పారాలసిస్ ఎక్సెసివ్ కాక్యులస్, గాస్టికం, ఈ మూడును. తర్వాత గొంతు ఆరిపోయినటువంటి పచ్చి పుడిలా ఉంటుంది, ఉండి అస్తమానం ఏదో గొంతులో ఏదో ఉన్నట్టుండి మింగుతూ ఉంటారు. అదొక నెర్వస్ ఫీలింగ్ అనమాట. గొంతుకులో ఏదో ఉన్నటువంటి మింగడం, గొంతుకులు ఏదో ఉన్నట్టుండి మింగడం 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 అలా పారాలసిస్లోకి దింపేస్తుంది, గొంతుకు ఇంకా పనిచేయడం మానేస్తుంది. అంచేత ఏమన్నారు, నెర్వస్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఫుల్నెస్ ఇన్ ది థ్రోట్ ఉంటుంది ముందు, గొంతుకులు ఏదో ఉన్నట్టు, షాలో కాన్ఫిడెంట్ అస్మానం మింగుదామని అనిపించినట్టు ఇలా ఉంటుంది మొట్టమొదటి. తర్వాత ఏమైందండి, ఇలా కొన్నాళ్ళు నడుస్తుంది, సంవత్సరం 2 సంవత్సరాలు, తర్వాత పక్షవాతం వచ్చేస్తుంది. 4 రన్నర్ అంటే
పక్షవాతానికి ముందు గొంతులో ఏదో ఉన్నట్టు, అస్తమానం మింగుదాం అనుకున్నట్టు ఉండి తర్వాత నుంచి ఇంకా పక్షవాతంలోకి. శాఖాగ్రే కూడా అలా గుటకలు మింగుతూ ఉంటాడండి. ఎప్పుడు అనుకున్నారు, బాగా కోపం వచ్చింది అనుకోండి, కోపం వచ్చినప్పుడు ఏం అనలేడు. అవమానం, ప్రెస్టేజ్ ఏం అనలేక కోపం లోపల అణిచేసుకుని గుటకలు మింగుతూ ఉంటాడు. స్వాలోయింగ్. మన గుటకలు కనపడతా ఉంటాయి. తర్వాత తర్వాత ఏమైందంటే అలాగలగలా గుటకలు మింగడం అలవాటు అయిపోతుంది. పెద్ద ఇబ్బంది అయిపోతాం క్యాప్స్ దగ్గర. అలా గొంతులో మంట ఇవన్నీ ఉన్నాయి. అనకంటే ఆ సౌండ్ ఎలా వస్తుంది దాన్ని బట్టి లోపల ఏముందో, ఫ్లమ్ ఎక్కడ ఉందో చెప్పచ్చు. లారింగ్స్ లో ఉందా, ఊపిరితిత్తుల్లో ఉందా, ఆ సౌండ్ వినమంటున్నారు అన్నమాట. తర్వాత ఇంకా ఇష్టాలు చెప్పారండి. ఇష్టాలు ఏమన్నా ఆకలి వేసేస్తున్నట్టుగా ఉంటుంది, వెళ్ళాక తినబుద్ధి అయింది. హంగ్రీ. భోజనం డైనింగ్ టేబుల్ దగ్గర చాలా ఆకలితో వెళ్తారండి, కానీ ఫుడ్ జ్యూస్లోకి ఆకలి అంతా పోతుందండి. ఇంకా అసలు తినబుద్ధి అయ్యేది. ఏదో కాకులస్ ఇండికస్ లాగా, పాల్చికం లాగా, ఆర్సినికం ఆల్బం లాగా. అంచేత ప్రెగ్నెన్సీలో ఒక్కోసారి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అలాగా ఉంటది. ప్రెగ్నెంట్ లేడీస్ మామూలుగా ఇప్పికాకాయ వాడతామండి, పెద్ద మంది ఇది. అంచేత ఏమన్నా అండి, ఆకలిగా ఉన్నా సరే తినలేరు వీళ్ళు. ఆకలి చేస్తా ఉంటది, ఫుడ్ తినబుద్ధి అయ్యేది. ఖాళీ కారం కూడా ఉంటుంది. ఎంటీ గాన్ ఫీలింగ్ అంటే ఆకలిలాగా కడుపులో ఖాళీ అయిపోయినట్టు, దేవేసినట్టు అయిపోద్దండి. ఖాళీ కారం ఫుడ్ అవర్షన్ ఉంటుంది. ఈ కడుపులో ఖాళీ అయిపోయి దేవేయడం అనేది కొన్ని మందులు పొందండి. ఫస్ట్ ఏంటంటే సల్ఫర్, అంచేత ఆకలి వేస్తున్నట్టుగా ఉంటుంది. తర్వాత ఏంటంటే సెపియా, ఎంటీ ఆల్గాన్ సెన్సేషన్ అంటారు దాన్ని. ఇంకా అక్కడ ఉంది ఎంటీ ఆల్గాన్ ఫీలింగ్. అది ఫుడ్ అవర్షన్తో ఉంటే చైనా కాలికారపు కాస్టికం ఇవన్నీ చెప్పారు ఇక్కడ. ఎలా చెప్పారు, వీళ్ళకి బాగా ఆకలిగా ఉంటుంది కానీ డైనింగ్ టేబుల్ దగ్గర గుర్తులో ఇంక తినబుద్ధి లేదు, ఆకలి పోతుంది మొత్తం అంతా. కాలికారం ఏమో కడుపులో అలా ఏదో దేవేసినట్టుగా ఉంటుంది, ఖాళీ అయిపోయినట్టు. చైనా కూడా విపరీతమైన ఆకలి చేస్తుంటది, కానీ సైట్ ఆఫ్ ఫుడ్ జ్యూస్లో ఇంకా అసలు తినబుద్ధి లేదు. పాల్చికం అవన్నీ చెప్పలేదు ఇక్కడ, అన్ని కంపారిజన్ కొన్ని. చాలా స్వీట్లు ఇష్టం ఉండదండి మెయిన్ వాళ్ళకి, కాచికం వాళ్ళు కదా. డెలికసీస్ అంటే ఇవన్నీ రకరకాల స్వీట్లు తయారు చేస్తారు కదా, అవి. రోడ్డు పెరాల్సిస్ వచ్చేస్తుంది. దగ్గు అండి, తెరలుగా దగ్గు వస్తుంది. కొంచెం మంచినీళ్ళు తాగారనుకోండి దగ్గు. చల్లటి నీళ్ళు తాగితే దగ్గుతారు, అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంకా మోషన్ అయ్యే చోట ఏంటంటే అక్కడ కూడా పెరాలసిస్ రక్తం కదా, అంటే ఇన్యాక్టివ్ ఉంటుంది. అలాగే మోషన్ బయటకు రాదు. ఒక్కోసారి తెలియకుండానే అయిపోతూ ఉంటుందండి, హార్డ్ బాల్స్ లాగా. ఎలోస్ కూడా ఉంది అలాగా, డ్రాపింగ్ ఆఫ్ లిటిల్ హార్డ్ బాల్స్, ఎస్పెషల్లీ పిల్లల్లో మోషన్ బట్టలు అయిపోతుంది హార్డ్ బాల్స్ లాగా, అది ఏలో కూడా ఉంది. ఇంకా రెక్టం తర్వాత యూరిన్ సంగతి ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే టూల్ పాసెస్ విత్ లెస్ ట్రైనింగ్ వైల్ ది పేషెంట్ ఇస్ స్టాండింగ్. ఇక్కడ అదొక పెక్యులర్ పొజిషన్ అండి. కాన్స్టిపేషన్ ఉంటది, మోషన్ అవ్వదు, నిలబడితేనే అవుద్ది. రిటెన్షన్ ఆఫ్ యూరిన్ ఎక్సెప్ట్ వన్ స్టాండింగ్. అలాగే నిలబడితేనే వీడు పాస్ పోసుకోగలడు, ఇలా కూర్చుని పోసుకోవడానికి లేదండి, అవదు. అదొక పోస్చర్ అనమాట. అలా పోస్చర్స్ ఉంటాయండి. మెడోర్నంలో ఆయాసం ఇలా నమాజ్ చేసుకున్నట్టుగా ఇలా కాళ్ళ మీద ఉండి ఇలా తల కిందకు వంచితేనే వాడికి ఆయాసం తగ్గుద్ది. అలాగే పడుకుని ఉంటాడు, లయింగ్ ఆన్ ది నీస్ విత్ హెడ్లో. అలాగే ఆ పొజిషన్ పోస్చర్ని బట్టి కూడా మనం చాలా మందులు ఇండికే బాడీ లాంగ్వేజ్, ఆ బాడీ లాంగ్వేజ్ని బట్టి కూడా మనకి అక్కడ డ్రగ్ ఏంటనేది తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే వెనక్కి ఒరిగితే కానీ మోషన్ అవ్వదండి. టాయిలెట్లో కూర్చున్నా సరే మామూలు కూర్చుంటే అవ్వదు, కొంచెం బ్యాక్ వంగితేనే అప్పుడు అవుతుంది, నిలబడి వెనక్కి వంగితేనే అవుతుంది. అలా యూరిన్ పోసుకునే పోస్టర్స్ కూడా చాలా ఉన్నాయండి. అలా ఒక అబ్బాయికి మన మా చెప్పలేదు ముందు, ఇలాంటి బేగా చెప్పరు కదా, మొహమాట పడతారు. మోషన్ అవ్వట్లేదు అన్నాడు, అంచేత ఇలా నిలబడి వెళ్ళాల్సి వస్తుందన్నాను. అంటే ఇలా మామూలుగా కూర్చుంటే అవ్వట్లేదు అని. అవ్వకపోవడం కాదు, ఎందుకు అవ్వట్లేదు అని అడిగితే ఆ మోషన్ అయ్యే గొట్టం బయటకు వచ్చేస్తుంది అనుకో. అంటే ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్ డ్యూరింగ్ స్టూల్ స్క్వాటింగ్. స్క్వాటింగ్ అంటే సిట్టింగ్ ఆన్ ది ఫీట్ అండి. స్క్వాటింగ్ అనే మాట అది వాడతారు ఆ పదం. స్క్వాటింగ్ అంటే మామూలుగా కూర్చోవడం, గొంతు కూర్చోవడం అంటారు కదా. స్కూల్కి వెళ్ళినప్పుడు మామూలు ఇండియన్ టాయిలెట్లో అలా కూర్చోవడాన్ని స్క్వాటింగ్. అప్పుడు బయటకు వచ్చేస్తుంది. అంచేత నేను కూర్చుని వెళ్ళలేకపోతున్నానండి, బయటకు వచ్చేస్తుంది, అని చేత నేను నిలబడి వెళ్ళాల్సి వస్తుంది అన్నాడు.
అంటే అప్పుడు రోటా 200 వేసామండి, 30 వేసాము. 200 ఇచ్చాము. ఎట్లకి 4 రోజులైనా మార్పు లేదు. 2 రోజులు ఇచ్చాం. వారం 5-6 రోజులు అయింది, మార్పు ఏం లేదు. టేస్ట్లో ఇంకా రమ్మన్నారు కదా వెళ్దాం అనుకుంటున్నాడు. అనుకుని సెకండ్ డోస్ వేసుకున్నాడు. వేసుకుని మన్నాడు ఏమైందంటే మార్పులు ఫ్రీగా అయిపోతుంది. అయినా సరే రమ్మన్నారని వచ్చాడు. బాగానే వచ్చావు బాబు, కొంచెం రికార్డ్ చేసుకోవడానికి అని రికార్డ్ చేసాం. అంటే ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్ డ్యూరింగ్ స్క్వాటింగ్, అంటే మామూలుగా టాయిలెట్లో కూర్చున్నప్పుడు పాదాలు అని టాయిలెట్లో కూర్చోవడాన్ని స్క్వాటింగ్ అంటారు. సిట్టింగ్ ఆన్ ది ఫీట్, అది రోటా అనమాట. ఓన్లీ రోటా, సింగిల్. అది వేస్తే తగ్గింది బాగా. ఇదేంటంటే ఒక పొజిషన్లో యూరిన్ అవుద్ది, నిలబడితే యూరిన్ అవుద్ది, నిలబడితే మోషన్ అవుద్ది. కానీ సరస్త్రలాకే అనేబుల్ టు పాస్ ఇట్ ఎనీ అదర్ పొజిషన్ ఈ సరస్త్రలా కూడా చూద్దాం. యూరినేషన్కి సరస్త్రలాకి చాలా దగ్గర సంబంధం. ఎనీ అదర్ పొజిషన్ అంటే స్టాండింగ్లో కూడా అని అర్థం కదా. స్టాండింగ్లో అవుద్ది సరస్త్రలాకి కూడా, మిగతా పొజిషన్లో అవుద్ది యూరిన్. చాలా కార్తీకంలో ఏమైందంటే కాన్స్టిపేషన్ ఎలాగా ఉంటుంది అంటే అస్తమానం వెళ్ళాలని ఉంటుంది, అవదు నక్సవంకలాగా. మరి ఇందాక పగుళ్ళు ఉంటాయనుకున్నాం కదండి యానస్ దగ్గర. స్టిచ్చింగ్, ఇచ్చింగ్ ఉన్నదండి. స్టిచ్చింగ్ పెయిన్ ఉంటే నైట్రిక్ యాసిడ్, అక్కడ కూడా దొరుకుతుంటుంది నైట్రిక్ యాసిడ్లో కూడా. ఫిషర్స్ ఇన్ యానస్, ఇచ్చింగ్, స్టిచ్చింగ్ ఇంది రెక్టమ్, అన్నీ సరిపోయాయి. నైట్రిక్ యాసిడ్ వేస్తాం కదా డెఫినెట్గా. నాకు కాస్టికం కూడా ఉంది, అది స్టిచ్చింగ్ ఉంది, ఇచ్చింగ్ ఉంది, ఫిషర్. డే అండ్ నైట్ అలా దొరదబెట్టేస్తూ ఉంటుంది. ఇలాగా యానస్ విపరీతంగా ఇచ్చింగ్. సినిమా హాల్లోకి వెళ్ళినా సరే పిల్లల్ని తీసి సినిమాకి వెళ్తే 5 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాడు అది, విపరీతమైన దురద. అప్పుడు ఎలోస్ వేసామండి. ఎలో 30 వేసాక తగ్గింది. తర్వాత నేను ఎలో అంటే అర్జెంట్ మోషను, కంట్రోల్ అవ్వకపోవడం, బట్టల్లో అయిపోవడం, గ్యాస్ పోయేతోటి మోషన్ కూడా అయిపోద్ది, అవన్నీ అనుకున్నాం. ఈ దురద సంగతి ఇచ్చింగ్ అవుతుంది రెక్టము, యానస్, అవి అంత ఐడియా లేదు. కానీ మనం మళ్ళీ చదివాను చరిత్రలకు, అందులో చాలా ప్రామినెంట్గా ఉంది. చాలా బాగా తగ్గిపోయిందని చెప్పారు ఆయన కూడా. తర్వాత ఫిషర్ మరి పగుళ్ళు ఉంటాయి అనుకున్నాం కదండి. ఆఖరికి పంటి నొప్పి వచ్చినప్పుడు ఇలా పల్సేషన్ ఉంటుంది అనుకున్నాం కదా. ఈ పైల్స్లో కూడా పల్సేషన్ ఉంటుందండి. హార్ట్ బీట్ కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంది, పెయిన్ఫుల్ గా. ఆఖరికి మంట కూడా ఉంటుంది, బర్న్ లైక్ పైల్స్. అంటే ఫిషర్స్ ఉంటాయి. ఫిషర్స్ గురించి ముందు చెప్పారండి. ఫిషర్స్ ఎక్కడ ఉంటాయన్నారు, యానస్ దగ్గర ఎలాగ ఉంటాయి, మోషన్ అయ్యే చోట. కనుపలుకుల్లో ఫిషర్, పెదాల మీద ఫిషర్, ముక్కు అక్కడ కార్నర్లో ఫిషర్. ఎక్కడ యానస్ దగ్గర, బ్లాడర్ దగ్గర గుర్తులకి పక్షవాతం వచ్చేస్తుంది. యూరిన్ పోసుకునే బ్లాడర్కి వచ్చేసి 2 రకాలు ఇక్కడ. ఒకటి యూరిన్ బంద్ అయిపోతుంది, రెండోది యూరిన్ వదిలేస్తుంది. ఒకటే బంద్, లేదా మొత్తం వదిలేస్తుంది, అలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. 2 రకాలు ఉన్నాయి పెరాలసిస్ ఆఫ్ బ్లాడర్లో. ఒకసారి పాస్ పోసుకుంటుంటే అసలు పాస్ పోస్తున్నట్టు సెన్సేషన్ తెలియదు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం చాలా మందిలో కనపడేది, దగ్గితే యూరిన్ అయిపోతుంటుందండి బట్టలలో. యూరిన్ ఎస్కేప్స్ ఇన్వాలంటరీ అండ్ కాపింగ్. కాస్టికము, పల్సపిల్ల, కొన్ని మందులు ఉన్నాయి దానికి. లేడీస్లో ఒకసారి యూరిన్ బంద్ అయిపోతుంది, డెలివరీ అయ్యాక యూరిన్ బంద్ అయిపోతుంది. అదేగా మనం అనుకున్నాం. ఎలా అనుకున్నామండి, అవి కాస్టికం 6 వేస్తారు. పురుడు వచ్చాక యూరిన్ అవ్వలేదు తల్లికి. పిల్లవాడికైతే ఎకోనైట్ 30, ఎందుకంటే అల్లిపోయాడు పుట్టాకని, యూరిన్ బంద్ అయిపోయింది, ఎకోనైట్ 30. మదర్కి అయితే కాస్టికం 6, రిటెన్షన్ ఆఫ్టర్ లేబర్. అలాగే చూశారండి ఇది ఏమైందో. రిటెన్షన్ ఆఫ్ యూరిన్ స్టైనింగ్ ది మజిల్స్ ఆఫ్ బ్లాడర్. ఏమైందండి, ఎక్కడికి వెళ్ళాం క్యాంపు, అక్కడ ఏదో మందులు ఇస్తున్నాం, అక్కడ ఎక్కడ యూరిన్ పాస్ పోసుకోవడానికి ఏం దారి లేదు, ఎక్కడికి ఆ ఫెసిలిటీ లేదు. లేకపోతే బలవంతంగా ఆఫ్ చేసేసుకున్నాం 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు అలా కష్టపడి. పేషెంట్ని చూడడానికి ఇంకా వాళ్ళు ఇంకా అవ్వలేదు, లేదా ఏదో ఫంక్షన్లో ఉన్నారు, స్టేజ్ మీద ఉండిపోయారు. ఆ స్టేజ్ మీద అలాగేదో మీటింగ్ జరుగుతుంది, మీరే మాట్లాడాలి తర్వాత. ఇంకేముంది, బయటికి వెళ్ళడానికి లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలా 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఇంకా అలాగా ఉండిపోయారు. ఉండిపోయాక ఇంటికి వచ్చాక అర్జెంటుగా పోసుకుందంటూ రాదు ఇంకా. రిటెన్షన్ ఆఫ్ యూరిన్ ఫ్రమ్ స్ట్రైనింగ్ ది మజిల్స్ ఆఫ్ బ్లాడర్. అలాగలాగలాగా ఇది ఎక్కువ సార్లు చేశారనుకోండి మీరు,
ఇది బాగానే ఉందనుకుని తర్వాత పెరాలసిస్ ఆఫ్ బ్లాడర్ వచ్చేస్తుంది. ఇంకా అసలు ఎల్లకెళ్ళి ఎక్కడికి ఇంకా ఇంట్లోనే అలా బలవంతంగా ఆఫ్ చేసుకుంటే బ్లాడర్ ప్యారలైజ్ అయిపోతుంది. ఇక్కడ ఏమన్నా రాసే చూసారండి ఇక్కడ పెరాలసిస్ పెరాటిక్ వీక్నెస్ ఆఫ్ మజిల్స్ ఫ్రమ్ బీయింగ్ ఓవర్ స్ట్రెయిన్డ్. రూస్టాక్స్ కూడా ఉంది. మరి ఓవర్ స్ట్రెయిన్ అయితే రూస్టాక్స్ కూడా ఉంది కదా మరి. ఇక్కడ కూడా అంతే, రూస్టాక్సే ఉంది. అక్కడికి రూస్టాక్స్ ఎంత బాగా రాస్తారంటే ఈ షహనాయి వాయించేవాడు ఉంటాడు బోర. ఆ షహనాయి వాయించేవాడు అలా గంటల కొద్దీ వాయించిస్తే ఊపిరితిత్తులోంచి బ్లడ్ పడిపోతుంది, రూస్టాక్స్తో తగ్గుతుంది. ఊపిరితిత్తులోంచి బ్లడ్ అంటే మనం ఏదో హెమాప్టిసిస్ అని ఏదో చూసి మనం మిల్లిపోలియంలు ఇలాంటివి అయితే తగ్గదండి. కారణం ఏంటి? విపరీతంగా లంగ్స్ని ఓవర్ చేంజ్ చేసాడు, ఊది 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 అని 3 పెళ్ళిళ్ళు వరుసగా ఒప్పేసుకున్నాడు. 4వ రోజుకి రక్తం పడిపోతుంది తగ్గినప్పుడు ఊపిరితిత్తుల్లో. అప్పుడు మనం ఏం చేస్తామంటే రక్తం పడింది కనుక రక్తం పడే మందులు అయితే సెట్ అవ్వదు, యూస్టాక్స్ వేయాలి. ఎందుకంటే 3 రోజులు ఓస్తా ఉన్నాడు, అలాగా లంగ్స్ ఓవర్ స్ట్రెయిన్ అయిపోయి బ్లీడింగ్ అయిపోతుంది. మరి ఇది ఎలా తెలుస్తుంది అంటే కంటమేటరీ మెడికల్ యూస్టాక్స్ రాశారు. మరి అంటే పెరాలసిస్ ఆఫ్ బ్లాడర్ ఓవర్ స్ట్రెయిన్ అవడమే కాకుండా చిల్డ్ అన్నారు. ఓవర్ స్ట్రెయిన్ అండ్ చిల్డ్. విపరీతమైన చలిగాల్లో తిరిగాక యూరిన్ బంద్ అయిపోతుంది. ఎప్పుడు కూడా చలిగాల్లోకి వెళ్ళాక పక్షపాతం రిస్క్ ఎప్పుడు ఉందండి. అది కాకుండా లేడీస్లో మెన్సెస్ టైంలో విపరీతమైన నీరసం అండి. అది బాగా కాకులస్ ఇండికస్ ఉంటుందండి, బాగా మెన్సెస్లో నీరసం. అసలు ఇంకా లేవలేని నీరసం అండి, ముందే వచ్చేస్తుంది నీరసం వాళ్ళకి. బిఫోర్ మెన్సెసే, రేపు మెన్సెస్ వస్తుందిగా ఇవాళ మంచం మీద దిగలేరు అసలు. అలాంటి కాకులస్ ఇండికస్ వేస్తే చాలా ఓపిక వచ్చేస్తుంది. ఇక్కడ కూడా తర్వాత కాకులస్ చిన్నదే, కాస్టికం పెద్దదే, డ్రగ్ డీపు సీనియర్ అండి అది. తర్వాత కూడా అలా 2-3 సార్లు వస్తుంటే కాస్టికం పడవచ్చు, స్టడీ చేయాలి. గ్రేట్ వీక్నెస్ ఎట్ ది టైమ్ ఆఫ్ మెన్సెస్, అది కాకులస్ బిఫోర్ మెన్సెస్ నేర్పం. అలాగే ఇంకా బ్లీడింగ్ అయిపోతే విపరీతంగా నేర్పడిపోతారు. ఇక మెన్సెస్కి సంబంధించిన దాంట్లో చూసారండి, జస్ట్ అబౌట్ ది టైమ్ ఫర్ ది ఫ్లో ఇంకా బ్లీడింగ్ అవుద్ది అనగా విపరీతమైన క్రాంప్ పెయిన్స్ వచ్చేస్తుంది. అది తల్లికి పిల్లకి పాలిస్తుంది కదండి మిల్క్, ఆల్మోస్ట్ డిజపియర్స్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఫెటిక్. నీరసం వల్ల పాలు కూడా రావు. లేదా నైట్ వాచింగ్ తెల్లవాళ్ళు మెరుపుగా ఉన్నారండి, తర్వాత పాలు పోతాయి. ఆందోళన వల్ల పాలు పోతాయి తల్లికి. ఇవన్నీ కూడా కాష్టికంలో ఉన్నాయి. ఒకసారి బ్రెస్ట్ నిపిల్స్ పగిలిపోయినట్టు అయిపోతాయి. ఇంకా వాయిస్ అంటే మరి హోర్స్నెస్, ఊపిరితిత్తులు, లారింగ్స్ అయ్యే పక్షవాతం వచ్చేస్తాయి కదండి. హోర్స్నెస్ వర్స్ ఇన్ ది ఈవినింగ్ అయితే అది పట్టుకోవాలన్నమాట. ఎలాగో కాస్టికంలో వాయిస్తూ ఉంటుంది కదండి, కార్బోవేజ్లో కూడా చెప్పారండి అలాగే. ఎలా చెప్పారు? ఐ టోల్డ్ యూ దట్ హోర్స్నెస్ వర్స్ ఇన్ ది ఈవినింగ్. కార్బోవేజ్లో సాయంత్రం 5కి గొంతు తేడా వస్తుంది, బొంగురులాగా వస్తుంది. పొద్దున్న మాత్రం దానికి ఆపోజిట్ కాస్టికం. సాయంత్రం గొంతు బొంగురు కార్బోవేజీ, పొద్దున్న గొంతు బొంగురు, మార్నింగ్ గొంతు బొంగురు కాస్టికం. ఇంకా దగ్గుకి సంబంధించి ఏంటంటే తెరలుగా వచ్చేస్తుంది దగ్గు. హార్డ్ కాఫ్ ర్యాక్స్ ది హోల్ బాడీ, అంటే దగ్గినప్పుడు ఎలాగా కదిలిపోతూ ఉంటాడు, మ్యూకస్ ఉంటుంది. కానీ ఎంతగా దగ్గినా బయటికి రప్పించలేడు, లోపల ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది. ఎంత దగ్గినా బయటికి రాదు, దగ్గితే వస్తుంది. ఎగ్జాస్ట్ అయిపోయేదాకా దగ్గుతారు. అమ్మయ్య అంటారు, కొంచెం మ్యూకస్ వచ్చేది. కానీ కొంచెం చల్లటి నీళ్ళు తాగి దగ్గు తగ్గిపోతుంది. కూలింగ్ వాటర్, ఐసీ కోల్డ్ వాటర్, మామూలు కూలింగ్ కాదు, ఐసీ కోల్డ్ వాటర్. బట్ ఇట్ మస్ట్ బి ఐస్ కోల్డ్. ఐస్ కోల్డ్ వాటర్ తాగితే దగ్గు తగ్గిపోతుంది. కాఫ్ కాఫ్ కూడా గొట్టం నుంచి దగ్గుతున్నట్టు ఉంటుందటండి. గొట్టంలోంచి దగ్గుతున్నట్టు అంటే హాలో కాఫ్, ఒక బేరల్లోంచి దగ్గుతున్నటువంటి సౌండ్. చాలా డీప్ యాక్టింగ్ కనుక టీబీ కూడా తగ్గింది. క్యూర్ థీసిస్, మ్యూకస్ థీసిస్ అండి. విపరీతంగా క్విక్ కన్జంప్షన్, చాలా స్పీడ్గా అడ్వాన్స్ అయిపోద్దండి. అలాంటి టీబీ తగ్గించదు. దానికి పేరు కూడా ఉంది చెప్తారు. విపరీతంగా పడిపోతూ ఉంటుంది క్రమం, పడిపోయి చాలా త్వరగా చనిపోతారు. ఎంత లోతుగా తగ్గినా సరే బయటికి రాదు, కానీ దగ్గాక బయటకు వచ్చాక కొంచెం బాగున్నట్టు ఉంటుంది. నిద్రలోంచి కూడా లేపేస్తుంది దగ్గు. నిద్రలో లేపితే బండ గుర్తులు పెట్టుకోకూడదండి. అంచేతనే ఇలాంటప్పుడు రిపర్ట్ ఉపయోగపడుతుంది. కాఫ్ డ్యూరింగ్ స్లీప్ అనగానే లెక్చర్స్ వేసేద్దాం, వేయచ్చు. ఎక్కువ కేసులు అదే పడేస్తుంది. అలాగే ఎరేలియర్ ఎసిమోదా,
స్పాంజియా, ఇవన్నీ నిద్ర వస్తుంటే దగ్గు వచ్చేస్తుంటే లేచిపోతారు. ఇక్కడ కూడా నిద్రలోంచి వస్తే అంటే నిద్రలో దగ్గు వచ్చినాయి అంటే మనం చెక్ చేసుకోవాలి, రిఫర్ట్లో చూసుకోవాలి. లెక్సెస్ అన్నిటికీ వేసేద్దాం అని అనుకోకున్నాను. అలాగే ఇది ఈవినింగ్ అండ్ మార్నింగ్. ఇది మాత్రం ఉంది, కాఫ్ రిలీవ్డ్ బై, ఇది మెయిన్ అండి. కాఫ్ రిలీవ్డ్ బై కోల్డ్ వాటర్, కాఫ్ రిలీవ్డ్ బై స్వాలో ఆఫ్ కోల్డ్ వాటర్. అలాగే ముందు కొంగితే దగ్గు ఎక్కువైపోతుంది. మరి తగ్గినప్పుడు యూరిన్ అయిపోద్ది అనుకున్నాం కదండి. విచ్ ఈచ్ కాఫ్ ఎస్కేప్ ఆఫ్ యూరిన్. తగ్గినప్పుడు యూరిన్ అయిపోద్దని చాలా మంది చెప్తారు. నడుము సంబంధించి నడుము పట్టేస్తుందండి, స్టిఫ్నెస్ రైజింగ్ ఫ్రమ్ ఏ సీట్. గా ఉంటుంది. నడుము పట్టేస్తున్నాను, పైకి లేచేటప్పుడల్లా పట్టేస్తున్నాను కానీ అమ్మాయి దొరికావు అని రూస్టాక్స్ చేస్తాం, కొంత రిలీఫ్ వస్తుంది. తర్వాత కూడా మళ్ళీ వచ్చిందంటే కాస్టికం కూడా పడుతుంది. అలాగే కాళ్ళు చేతులు బిగిసిపోతాయండి, స్టిఫ్నెస్ ఇన్ ది లిమ్స్. ఈ స్టిఫ్నెస్ అనేది మెయిన్. అలాగే మక్కలో ఎన్ని పట్టేస్తాయండి, చాలా కష్టంగా కూర్చుని పైకి లేయడం చాలా కష్టం అండి. రికంబెంట్ పోస్చర్ అంటే ఇలా ముందుకు వంగండి, ఇలా వెనక్కి మళ్ళీ పైకి లేవాలంటే చాలా కష్టం. అయితే నొప్పులు వేడివేడిగా ఉంటే తగ్గుతాయన్నారు, మనకి ఎన్ని వచ్చే చలిగాలికి ఎక్కువైపోతాను కదా. ఆఖరికి వేడివేడి కాపడం పెట్టినా బాగుంటుంది. ఇమ్యూనిటెడ్ బై వారం అప్లైడ్ హీట్. వేళ్ల నొప్పులు ఒకటే వేడికి వస్తాయని అన్నారు, మిగతా అన్నిటి కూడా వేడికి బాగుంటుంది. ఓవరాల్ కాస్టికం అండి. కాస్టికం చూద్దాం ఒకసారి, ఒక రౌండ్ వేద్దాం. స్ట్రెచ్చింగ్ మెడిసిన్, బాగా ఆరోగ్యం దెబ్బతినేసిన వాళ్ళు స్లోగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంటుంది. ఇది ప్రోగ్రెసివ్ అంటే ఎన్నాళ్ళలో పడుతుంది టైం, అలా ముదురుతూ వస్తుంది. ఆఖరికి మజిల్ పవర్ పోద్ది, పక్షవాతం వచ్చేస్తుంది, గొంతుకు పక్షవాతం, ఈసోఫాగస్ పక్షవాతం, ఆఖరి కన్నురెప్పల పక్షవాతం, కనుగుడ్డు లోపల కండరాలు కొన్ని పక్షవాతం, కాళ్ళు చేతుల పక్షవాతం. పక్షవాతం ఒకటే కాదండి, పెరాలసిస్ ఒకటే కాకుండా గ్రేట్ లాసిట్యూడ్, దాంతో కూడా విపరీతమైన నీరసం, ఆఖరికి అలా వణుకు, ఫీవరింగ్ అంటే కండరాలు అదటం, జర్క్ ఇవ్వడం. అలాగే నిద్రలో కూడా జర్కు పడుతూ ఉంటుంది, పిచ్చింగ్, కండరాలు పొట్టిగా లాగేసినట్టు అయిపోయి ఇలాగ కాంట్రాక్షన్ దగ్గరగా ముడిచిపోతాయి. కాళ్ళు చేతులు కావచ్చును, వేళ్ళు కావచ్చును. కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్స్ అండ్ టెండన్స్ అన్నారు. జాయింట్లు కూడా టైట్ అయిపోయి దగ్గరగా ముడిచిపోయి కదలకుండా అలా ఉండిపోతాయి స్టిఫ్ గాని. అంకైలో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని వంకట నిక్కర్లు పోతాయి, వేళ్ళు వాచిపోయి రాను వీక్ అయిపోతాడు. ఆఖరికి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఒక నిరాశ వచ్చేస్తుంది, బెంగ వచ్చేస్తుంది, హోప్లెస్నెస్, నాకేదో అవుతుంది అన్న భయం వచ్చేస్తుంది. హిస్టీరికల్గా అంటే ఒకసారి చేయదో వదిలేసినట్టుగా ఏలబడిపోయినట్టు అయిపోయి మళ్ళీ ఒక అరగంట మామూలుగా వచ్చేస్తుంది, అది హిస్టీరికల్ క్రాంపింగ్. అలాగే శబ్దాలు పడవు, ఉలిక్కి పడతా ఉంటారు శబ్దాలు. ఈ ఉలిక్కి పడ్డాలు ఎక్కువ అండి స్టార్టింగ్. అలాగే జర్కు పడతా ఉంటుంది. ఒకసారి పిల్లలు ఏ కారణం లేకుండా చిన్న జర్కు వస్తుంటుంది పిల్లల్లో. రాను కాంప్లికేషన్స్ లేకుండా అవసరమైతే కాస్టికం కూడా పడతారు. ఇక కీళ్ళవాత తత్వం, పక్షవాత తత్వం. కాళ్ళు చేతులు డిపార్ట్మెంట్ అంటే కాళ్ళు చేతులు వంకర పోతాయి, చలిగాలి అసలు పడదండి. ఫేషియల్ పారాలసిస్ వచ్చేస్తుంది, మూతల వంకర పోతుంది చలిగాలి వచ్చిందంటే. పెయిన్ కానీ వాపు కానీ ఏదో ఇలాగా లాగి పెట్టేయడం వచ్చిందంటే చాలా సంవత్సరాలు అక్కడే ఉండిపోతాయి. రావడం తగ్గడం ఏమీ లేదండి, వచ్చే ఉండిపోయినట్టే కదా. అంటే రిమైన్ ఇన్ వన్ ప్లేస్ ఫర్ ఏ లాంగ్ టైం. పెరాటిక్ ఫేటిక్ మామూలుగా కూడా కదా, రాను నీరసం అయిపోయి మంచాన్ని పడేసి ఇంకా ఎవరో జబ్బట్టుకుని నడిపిస్తూ ఉండాలి, అంత నీరసం. ఎందుకు వచ్చేసిందో అంత నీరసం తెలియదు. నీరసం ఒక్క పక్షవాతమే కదండి, వీక్నెస్ కూడా ఉంది, లేవలేని తిరగలేనంత నీరసం. ఓన్లీ నీరసాన్ని కూడా పడచ్చు కదా పెరాలసిస్ లేకపోతే. భయం వల్ల కంప్లైంట్, భయం వల్ల ఫిట్స్, కొరియా. అంటే భయపడ్డ కేసు కూడా చెప్పుకున్నాం మనం, ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే. కొరియా అంట్లోకి ఇంకా నాలిక కొరియా ఉంటుంది, పేష్ కొరియా ఉంటుంది, లోకలైజ్డ్ కొరియా అన్నారు. అలా ఒళ్ళంతా కదిలిపోద్ది ఒకసారి. ఫిట్స్ అండి, భయపడ్డాక ఫిట్స్ రావడం. అలాగే ఎపిలెప్సీ, కొరియా, పెరాలసిస్, హిస్టీరియా వర్క్ డ్యూరింగ్ మెన్సెస్ టైంలో వచ్చేస్తాయి. కాలు చేయి వదిలేస్తుంది, ఒక్కోసారి ఫిట్ లాగా వస్తుంటుంది, ఒకసారి ఒళ్ళంతా కదులుతూ ఉంటుంది కొరియా. ఎక్స్పోజర్ టు డ్రై కోల్డ్ విండ్ అండి, శీతాకాలం చలి, అలా బాగా చల్లటి నీళ్ళతో స్నానం చేసేయడం, అలా మొదలవుతుంది ప్రాబ్లం ఉంది. ఇంకా పిచ్చి కేసుల్లో
కొంచెం ప్యాసివ్ కైండ్ ఆఫ్ ఇన్సానిటీ అండి. అంటే కొంచెం మెత్తగా ఉంటారు మనుషులు, ఎవరిని ఏమనరు, అలా కూర్చొని ఉంటారు అంతే. అసలు ముందేమో నాకేం పని చేయట్లేదు బుర్ర అనుకుంటుంటాడట. నాకేదో అయిపోతుంది అనుకుంటుంటాడట. తర్వాత ఇంకా ఆలోచన పోద్ది, ఇంకా మైండ్ పోద్ది. అలాగా ఉండిపోతాడు. నింబేస్తాయి ఎరుబాబులలాగా అయిపోతాడు. వీళ్ళకి భయం బాగా ఉంటుందని, చనిపోతానని భయం, ఏదో అవుతుందని భయం, ఏదో జరగబోతుంది భయంకరమైందని ఒక రకమైన భయం, ఇవన్నీ ఉంటాయి. ఇప్పటికీ కారణాలు కూడా ఉన్నాయి. చాలా కాలం ఆందోళనకు గురైన వాళ్ళు ఇలాగ అయిపోతారు. నిద్రపోయే ముందు కూడా ఆందోళనగా ఉంటారు. అంచేతే చాలా కాలం నుంచి విచారంతో ఉన్నవాడు, చాలా కాలం నుంచి నిరాశ నిస్పృహలతో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇలా కాష్టకంలోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎరప్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయింట్మెంట్ల వల్ల సప్రెస్ చేస్తే వీళ్ళకి పక్షవాతాలు అవి వచ్చేస్తాయి. మైండ్ పోద్ది ఒక్కోసారి. చిన్నపిల్లలు కూడా తల మీద ఏదో వస్తే రాస్తే, క్రీములు అవి రాస్తే అది పోయి కొరియాలు లాంటివి పట్టేసుకుంటాయి. తలనొప్పులు చాలా ఉన్నాయి. ఈ తలనొప్పులు ఏంటంటే ఒక్కోసారి ఓల్డ్ అల్సర్స్ అయ్యి తగ్గాక ఏదో ఆయింట్మెంట్లతోటి హెడేక్స్ పట్టేసి మెడ ఒక్కరిపోవడం, టార్టికోలిస్, కళ్ళకి సంబంధించినట్టే కనురెప్పల పక్షవాతం, అక్కడికి ఆప్టిక్ నర్వ్ పక్షవాతం వల్ల గుడ్డోళ్ళు అయిపోతారు. పొద్దుటే కళ్ళు అంటుకుంటా ఉంటాయి. అలాగే వాట్స్ దగ్గరికి వచ్చి ముక్కు మీద, చేతి వేళ్ల మీద పిరిపిరికాయలు, గట్టి రాళ్ళలాగా ఉంటాయి, కొమ్ములాగా. చెవు దగ్గరికి వచ్చేటప్పటికి ఆడిటరీ నర్వ్ పక్షవాతం వచ్చేయడం వల్ల చెవుడు వచ్చేస్తుంది. అలాగే ఫిషర్స్, అన్ని పగుళ్ళు అండి. పగుళ్ళు ఎక్కడ అనుకున్నారు? కనుకొలకల దగ్గర, పెదాల మీద, లేకపోతే కార్నర్స్ ఆఫ్ మౌత్ పగిలిపోద్ది. ఇది పాండుర్యాంగో, నైట్రిక్ యాసిడ్ ఇలాగా. తర్వాత ఈ వేళ్ళు కూడా పగిలిపోయినట్టు అయిపోయి అందరూ నీరు నీరులాగా వచ్చేసి అక్కడంతా కూడా చాలా సఫర్ అవుతుంటారు. మరి దాన్ని సాల్ట్ రియం అన్నారండి. ఎక్కువ ఉప్పులో పనిచేసే వాళ్ళకి అలా వస్తుంది అనుకుంటారు. అలాగే పన్ను నొప్పి ఎలాగంటే పల్సేషన్ అండి. జిమ్ 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 అని కొట్టుకుంటుంది. ఏదైనా కొన్ని చల్లటే తాగారంటే బాగా లాగేస్తూ ఉంటుంది. పల్సేటింగ్ పెయిన్స్ ఇన్ ది టీత్. అలా గొంతుకు పక్షవాతం వచ్చేస్తుంది. వచ్చేసి తాగితే ముక్కట వచ్చేస్తుంటాయి, వెనక్కి వచ్చేస్తుంటాయి, మాట పడిపోదు. ముందు గొంతుకు అస్తమానం మింగాలని అనిపిస్తూ ఉంటుందట. అంటే పక్షవాతం వచ్చే ముందు స్థితి అనమాట అండి. తర్వాత గొంతుకు పెరాలసిస్ వచ్చారు. అక్కడే లెక్సిస్ కూడా చెప్పారు. శాఖరి అలా మింగుతూ ఉంటాడండి. కోపం వచ్చినప్పుడు ముందు అలా మింగడం ఉంటుంది. తర్వాత కోపం రానప్పుడు కూడా అలా మింగడం అలవాటైపోయి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది శాఖరి. అంటే బయటికి పెట్టలేడు కోపాన్ని, గుటకలేస్తూ ఉంటాడు. ఇంకా డిజైర్స్ కావాల్సిన ఏమన్నా స్వీట్లు ఇష్టం ఉండదు. ఇంకోటి ఆకలి ఏమో వేసేస్తుంటది. భోజనం టేబుల్ దగ్గర కొట్టులోకి తినబుద్ధి లేదు. చైనా ఒకటి, కాస్టికం ఒకటి. కాళీకారపు గది కూడా కడుపులో ఖాళీ అయిపోయినట్టు ఉంటుంది. కాళీకారపు సల్ఫర్ సెపియా డిజిటాలిస్ లో కూడా అలాగ ఉంటుందండి. కడుపులో ఖాళీ అయిపోయినట్టు కొలాప్స్, కళ్ళు తిరిగి పడిపోయి కడుపులో ఖాళీ అయిపోయినట్టు ఇంటూ పెడితే లోపల్స్ ఉంటే డిజిటాలిస్ తో లైఫ్ సేవ్ అవుతుంది. ఫాస్ట్ డౌన్ అయిపోద్ది. 60 50 కొట్టుకుంటా ఉంటుంది. అదే దేవేసినట్టు అయిపోయి ఇలా కింద కుదేలు కూర్చుని పడిపోతాడు. గుండెలో జారిపోయినట్టు ఉందని చెప్తాడు. ఇదే ఎంటీ ఆల్గాన్ ఫీలింగ్ ఇన్ ది స్టమక్ అనే ఒక్కొక్కడు ఒక రకంగా చెప్తాడు. ఏదో దొంగతనం చేసినట్టుగా ఉందని అంటాడు ఒకడు. అంటే ఏదో దొంగతనం చేసినప్పుడు భయం వేస్తుంది కదా, అలా ఉంటుంది ఆ ఫీలింగ్. ఒకటేమో గుండెల్లో జారిపోయినట్టు ఉందంటారు. ఆకలి చేస్తున్నట్టు ఉందంటాడు ఇంకొకడు. ఇవన్నీ ఇదే ఎంటీ ఆల్గాన్ ఫీలింగ్ ఇన్ ది స్టమక్కే. ఇంకా చైనాలోకి వచ్చేటప్పటికి విపరీతమైన ఆకలి తినిపించేది. చాలా దారుణంగా ఉంటుంది. వీళ్ళకి కాశ్మీర్లో స్వీట్లు ఇష్టం ఉండదు. అలాగే స్వీట్స్ చేసిన రకరకాల వెరైటీలు ఉంటాయి కదండి, అవి ఏమి ఇష్టం ఉండదు. గొంతుకు పక్షవాతం, రక్తం కూడా పక్షవాతం వచ్చేసి మోషన్ అవ్వదు, లేదా ఆ, అక్కడ రాళ్ళలాగా తెలియకుండా అయిపోతా ఉంటుంది. యూరిన్ కూడా బంద్ అయిపోద్ది, లేదా కంట్రోల్ లేకుండా అయిపోద్ది. బ్లాడ్ దగ్గినప్పుడు యూరిన్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మెన్సెస్ టైంలో విపరీతమైన నీరసం, వాయిస్ పోద్దండి, గొంతు బొంగురు వచ్చేస్తుంది మార్నింగ్. అదే కార్బోహైడ్రేట్ అయితే ఈవినింగ్. దగ్గు మంచినీళ్ళతో దగ్గు తగ్గుద్ది. గట్టిగా దగ్గుతాడు. గొట్టంలోంచి దగ్గుతున్నట్టుగా బేరల్లో దగ్గర సౌండ్ అలా. చాలో కోల్డ్ వాటర్ బాగుంటుంది. తర్వాత లేచి నిలబడేటప్పుడు పట్టేస్తుంది నడుము, టూ స్టాక్స్ లాగా. టూ స్టాక్స్ టెంపరీ దగ్గర కాస్టికం వేయాలి. ఇది కాస్టికం గురించి. కాస్టికం అయ్యిందండి గంటలో. కాస్టికం అయిపోయింది కదా, ఇంకోటి చెప్పుకుందాం. ఇంకోటి ఏం చెప్పుకుందాం అంటే, మనం కేసీ రాయితే అప్పుడు హిస్టరీ చూస్తాం కదండి.
వీటితో పాటుగా హిస్టరీ కూడా అడుగుతాం. పేరెంట్స్ ఆరోగ్యం ఎలా ఉండేది, మీ ఇంట్లో అందరికీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, తాత ముత్తాతలు ఎలా ఉన్నారు, ఇంకా నీ ఆరోగ్య పరిస్థితి అంటే చిన్నప్పటి నుంచి నీ ఆరోగ్య పరిస్థితి, ఇదంతా హిస్టారికల్ అకౌంట్. ఆ హిస్టారికల్ అకౌంట్ కూడా ఇంపార్టెన్స్ ఉంది. ఏంటో ఇంపార్టెన్స్ చూద్దాం. ఇప్పుడు ఇది కాస్టికం అయిపోయిందండి. ఇంకా కాస్టికము, ఇంకా డ్రగ్ రిలేషన్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ తర్వాత చూద్దాం. గురుగారు కాస్టికంలో సర్సాపుల్లకి కాస్టికంకి స్టాండింగ్ లోనే అవుతుందండి సార్, అంత రెంట్కి అంతేనండి. యూరినేషన్ యూరినేషన్ స్టాండింగ్ లోనే అవుతుంది. రిటెన్షన్ ఆఫ్ యూరిన్ ఎక్సెప్ట్ వన్ స్టాండింగ్. అలాగే స్టూల్ పాసెస్ విత్ లెస్ స్ట్రైనింగ్ వైల్ ది పేషెంట్ ఈజ్ స్టాండింగ్. అంటే సర్సాపుల్లోనే వైల్ స్టాండింగ్, కాస్టికంలో కూడా ఓన్లీ వైల్ స్టాండింగ్ అని అని అంతే కదా. సరస్ప్రెల్లా మీరు అనేది అక్కడ ఇచ్చాడు రిఫరెన్స్ లో. సరస్ప్రెల్లా స్టాండింగ్ అన్నది నాకు కొత్తనండి, చూద్దాం. అది స్టాండింగ్ లో ఉందండి. ఏమన్నా అనేబుల్ టు పాస్ ఇట్ ఇన్ ఎనీ అదర్ పొజిషన్, ఇది సరస్ప్రెల్లా. అంటే అక్కడ అర్థం కావట్లేదు అని అదర్ పొజిషన్ స్టాండింగ్. ఇక్కడ ఏంటంటే స్టాండింగ్ లో అవుతుంది, స్టాండింగ్ లో అవుతుంది. సరస్ప్రెల్లా కూడా అంతే. అదే ఇంకోటి కేసు చెప్పుకున్న రోటాలు మామూలుగా ఏంటంటే యూరిన్ మన రెక్టం ప్రొలాప్స్ కూర్చుంటేనే. ఓకే రైట్. ఇక్కడతో పూర్తి అయిందండి క్లాసు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేన శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ.